అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 3వ తిరువాయమొഴി వెள்ளై చురిసెంగు అనేటువంటి తిరువాయమొഴి. అందులో 7వ పాసురం. ఈ తిరువాయమొഴിలో విషయం ఏమిటి అంటే, మోహపడిపోయిన నాయకుని ఈవిడ విషయంలో ఏం చేయతలుచుకున్నావు అని అడిగినటువంటి తిరువాయమొഴి. దీనికి క్రితం కిందటి తిరువాయమొഴి కంగులం పగలం అనేటువంటి తిరువాయమొഴి. ఆ తిరువాయమొഴിలో మోహపడిపోయి ఉన్నటువంటి నాయిక, ఆ నాయిక తిరునామానుసంధానం వల్ల, తల్లిగారు చెప్పటంతో తిరునామాలను వినటం వల్ల నాయిక యొక్క మోహం తీరిపోయింది. మోహం తీరిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు, నాయకి యొక్క మనస్సులో పెరుమాళ్ళు పుళ్ళై కడాగిన్న ఆత్తై కాణీరని తన యొక్క హృదయంలో గరుడ ఆళ్వాల మీద వేయించేసి పెరుమాళ్ళు సంచరిస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని దర్శింపచేశాడు పెరుమాడు నాయకికి. అంతే, ఆ పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉన్నాడు ఇప్పుడంటే తెంతిరుప్పేరైలో ఉన్నాడు. కాబట్టి నేనే ఆయన దగ్గరికి బయలుదేరతాను అని బయలుదేరుతోంది ఆళ్వార్ నాయకి. ఇది మన కులానికి నిందని కలిగించేటువంటి విషయం. నీ యొక్క స్వరూపానికి సరైనటువంటి, నీ యొక్క స్వరూపానికి కూడా హాని కలిగించేటువంటి విషయం కనుక ఈ విషయాన్ని విడిచిపెట్టమ్మా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని నిర్బంధిస్తూ ఉంటారు తాయిమారు, చెలికత్తెలు, వీళ్ళతో పాటుగా మధ్య మధ్యలో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు. అలా అడ్డగిస్తూ ఉన్నటువంటి వాళ్ళతోటి, ఇదిగో ఇక్కడ నేను నా మనస్సు లేదు, నా మనస్సు తన యొక్క నిరయి నాను రెండు ఆయన పట్టుకెళ్ళిపోయాడని వాటికి తీసుకురావటాన్ని, వాటికి నా యొక్క నాను సిగ్గు లజ్జ నెరై పూర్తి ఆ రెండింటినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రెండు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయాయి, ఆయన పక్షంలోనే ఉండిపోయాయి. వాటిని తీసుకువస్తానని వెళ్ళినటువంటి నా మనస్సు గారు కూడా ఎన్నెంజినారు మంగే వసిందారు, అక్కడికే వెళ్ళి చేరిపోయారు. అందరినీ కూడా తన పక్షంలో చేర్చుకుంటున్నాడు పెరుమాళ్ళు. కాబట్టి అన్ని మీరు ఎన్నెన్నో ఉపదేశాలు చేస్తూ ఉన్నారు నాకు. ఆ ఉపదేశాలు వినాలి అంటే, అదిగో ఆనాడు సీతమ్మ కూడా సీతమ్మకు సహాయకంగా ఎవరెవరో ఉన్నారు. కానీ ఎప్పుడు లంకా పట్టణంలో రామ విశ్లేష వ్యసనంలో ఉన్నటువంటి సీతాపిరాటికి ఎవరో సహాయకులుగా త్రిజట, అనల ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నా మనస్సు గారు కూడా నాకు సహాయకులుగా లేరు. ఇలాంటప్పుడు మీరు చెప్పేటువంటి ఉపదేశాలు నేను ఎలా వినగలుగుతాను? మనస్సు ఉంటే దాని కార్యం చేస్తూ ఇదిగో నాకు సహాయకురాలుగా ఉంటుంది, మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను వినే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నా మనస్సు గారు కూడా అంగే వసిందారు, అక్కడికే చేరిపోయారు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఏ ప్రయోజనం లేదు, నేను వెళ్ళే తీరుతానంటున్నారు ఆళ్వార్ నాయకి. అలాంటి పాసురాల్లో 7వ పాసురం. பேரையில் சோறு கடல் தென்னிலங்கை செத்த பிரான் வந்து வீட்டிருந்தா பேரையிற்கே புக்கு என் நெஞ்சம் நாடி பேத்துவரை எங்கும் காண மாட்டேன் ஆரையினி எங்குடையும் தோழி என் நெஞ்சம் கோவல்லாரும் இல்லை ஆரையினி கொண்டு என் சாதிக்கின்றதோ என் நெஞ்சம் கண்டதுவே கண்டேனே. పేర్యయిల్ అంటే పెద్ద ప్రాకారాల చేత సూర్యు చుట్టబడి ఉన్నటువంటిది. కడల్ తెన్ ఇలంగై, సముద్రం చేత చుట్టబడినటువంటిది అయిన తెన్ ఇలంగై, అందమైనటువంటి లంకాపురిని, చెత్త పిరాన్, నశింపచేసినటువంటి పిరాన్, ఉపకారకుడైనటువంటి సర్వేశ్వరుడు వందు ఇక్కడకు వచ్చి వీత్తు ఇరుందా, తన మహిమలను ప్రకాశింపచేసేటట్లుగా వేయించేసి ఉన్నాడే. అలాంటి పేరైర్కే, అలాంటి తిరుపేరకే పుక్కు ప్రవేశించి నెంజం, నా యొక్క మనస్సు నాడి పేర్తు ఎంగుం వర కాణమాటేన్. అదిగో మనసు ఆయన్ని వెతికి తిరిగి ఎక్కడా కూడా వచ్చినట్లు నాకు కనపడట్లేదు. అక్కడికి వెళ్ళింది నా మనస్సు, ఆయన్ని వెతుకుతూ ఉన్నది తప్ప మళ్ళా తిరిగి వస్తున్నట్లుగా నాకు కనబడట్లేదు. ఇక మీదట తోழி ఓ సఖి ఇంగు ఆరై ఉడయం నెంజం కోవవల్లారు మిల్లై,
ఇక్కడ ఎవరిని సహాయంగా ఆరై ఉడయం, ఎవరిని సహాయంగా కలవాలని అవుతాం మనం? ఎన్ నెంజం కూవవల్లారు మెల్లై, నా మనస్సును కూడా పిలుచుకొని వచ్చి నా వద్దకు చేర్చేవాళ్ళు లేరు. నా మనస్సు గారు అక్కడికి వెళ్ళిపోయారు, అది తిరిగి వస్తున్నట్లు సూచనలు కూడా కనబడట్లేదు. ఇంకా మరి నేను ఎవరిని సహాయకంగా చేసుకోగలుగుతాను? మనస్సు అనేది ఉంటే అది సహాయంగా ఉంటుంది, ఏదో మీరు చెప్పింది వినే 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 అవకాశం అన్నా ఉంటుంది. కానీ ఇప్పుడు నా మనస్సు నా దగ్గర లేదు, అది వస్తున్నటువంటి సూచనలు లేవు. ఇలాంటి సమయంలో పోనీ అక్కడికి వెళ్ళినటువంటి మనస్సు గారిని పిలుచుకొచ్చి నా దగ్గరికి చేర్చేటువంటి సహాయకులు నాకెవ్వరూ లేరు. ఇని ఆలయకొండు ఎన్ జాతిక్కు ఎన్ శాదిక్కు ఇన్నది ఎన్ నెంజం కండరువే కండేను. ఇక మీదట ఆరైకొండు ఎవరిని సహాయంగా చేసుకుంటాను, ఎన్ శాతిక్కిన్నదు ఏ పురుషార్థాన్ని సాధించవచ్చు అని సాధించవచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఎన్ నెంజం కండరువే కండేను, నా మనసు చూసిన విషయాన్నే నేను చూచాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. తాత్పర్యం, ఓ సఖి చెలికత్తెతో చెప్తున్నారు, నా మనస్సు ఎక్కడికి వెళ్ళింది? ఆ సర్వేశ్వరుడు ఏం చేస్తున్నటువంటి తిరుప్పేరుకు వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందేమో అని చూస్తున్నాను కానీ నాకు ఎక్కడా అది కనపడట్లేదు. అక్కడికి వెళ్ళి పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు లేరు. అది లేకపోవటం వల్ల నాకు ఎవరి సహాయంతో ఏ కార్యం సిద్ధిస్తుంది? నాకు సహాయకులు ఎవరైనా ఉంటే ఏదైనా కార్యం చేయాలంటే సహాయకులు కావాలి కదా, అలాంటి సహాయకులు కూడా నాకు ఎవ్వరు కనబడట్లేదు. కాబట్టి నేను కూడా నా మనస్సు పోయిన స్థానానికే వెళ్ళిపోతున్నాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. ஆறாயிரப்படி பேரையில் சூழு உனக்கு அவன் பக்கல் உள்ள அவினிவேசம் நிரவதிகமாயிருந்ததாகிலும் அவனை எழுந்தருడు అరుడు మడవం ఎంగే ఇరుక్కుం అత్తనే. అయితే పేరేలు చూడ ఉనక్కు చెప్తున్నారు చెలికత్తెలు, తల్లి నీకు ఆయన విషయంలో ప్రీతి ఉన్నది, అది నిరవధికమైనటువంటి ప్రీతి. అయితే ఉన్నదనుకో, ఆయన వచ్చే వరకు ఎదురు చూడొద్దా? ఎదురు చూడాలంతే తప్ప సీతాపిరాట్టి వల్లే తత్ తస్య సదృశం భవేతని ఎదురు చూసినట్టుగా నువ్వు కూడా అలా ఎదురు చూడొద్దు. 10 మాసాల కాలం సీతాపిరాట్టి ఎదురు చూడలేదా? అలానే నువ్వు కూడా ఎదురు చూడాలి. అంతేకాని ఇలాగా అంగు పోగై యుక్తం అందు ఎందు తోజిసొల్లా అలా నీ అంతట నువ్వు నీ యొక్క స్వప్రయత్నంతో నాయకి దగ్గరికి రావాలి తప్ప నాయకురాలు నాయకుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది స్వరూప విరుద్ధ కార్యం కదా అది. అలాంటప్పుడు అంగు పోగై యుక్తం అందు ఎందు తోజిసొల్లా అలా వెళ్ళటం ఇది సరైనటువంటి విషయం కాదమ్మా అని చెలికెత్త చెప్తే, అత్యుచ్ఛృత ప్రాకార జలది పరిఘా పరివృతమాన లంకయిలే రావణనై సపుత్ర జన బాంధవమాగ కొండు అరుడి விஜயலட்சுமி பரிவிருத்த நாயிக்கொண்டு தன் திருப்பேரையிலே சுந்தருளி இருந்த இருப்பை కండ నెంజు ఎన్నం మీందువారా అదిగో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా నా మనస్సు ఇప్పుడు? ఎత్తైన ప్రాకారాలు కలిగినటువంటిది లంకాపట్టణం. ఆ ప్రాకారాలకే ఇంకొక ప్రాకారమా అన్నట్లుగా ఉన్నది సముద్రము. అంటే ఆ ప్రాకారాలతో కూడిన లంకాపట్టణం, ఆ ప్రాకారాలను చుట్టుముట్టి ఉన్నటువంటిది ఇదిగో ఈ సముద్రం. జలదుర్గం వనదుర్గం అని చెప్పినట్లుగా స్థలదుర్గం జలదుర్గం వనదుర్గం అనుకుంటా 3. ఇది ముందు ఊరు అంటే వీళ్ళు కట్టినటువంటి ప్రాకారము, ఆ తర్వాత ఏమో వనదుర్గం అంటే ఆ తర్వాత వనము, ఆ తర్వాత జలదుర్గం నీళ్లు అనేటువంటి సముద్రం చేత చుట్టబడి ఉండటం. ఇలాంటి ఆ లంకాపట్టణాన్ని ఏం చేశాడు? ఆ లంకాపట్టణాన్ని పరిపాలించేటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుణ్ణి సపుత్రజన బాంధవమాగ కొండరుడి, అదిగో పుత్రులతోటి బంధువులతోటి కూడి సబాంధవంగా సంహరించేసినటువంటి వాడు కదా. సంహరించి విజయలక్ష్మితోటి కూడినటువంటి వాడై ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఆ రామచంద్రుడే. ఆనాడు లంకాపట్టణానికి రాజైన రావణాసురుణ్ణి సబాంధవంగా సంహరించినటువంటి రామచంద్రుడే ఈవేళ తెంతిరుప్పేరైలో వేంచేసి ఉన్నాడు. ఆ స్థితిని చూసినటువంటి నా మనస్సు
ఇన్నం మీండు వారాదు, ఇంకా వెనక్కి తిరిగి రావటం లేదు. అది ఎనక్కు ఇంగు ఒక తుణయ్యం వెళ్ళే. ఈ సమయంలో నాకు ఇంక ఒక్క రక్షకులు సహాయకులు కూడా లేరు. తుణయాన ఎన్నెంగే అజేక్క వల్లారు మెల్లే. మనస్సుంటే ఇక్కడే సహాయం అవుతుంది. పోనీ సహాయకురాలుగా ఉండవలసిన మనస్సు ఎక్కడో తెంతిరుప్పేరేలో వెళ్ళిపోయింది, అక్కడే ఆయన దగ్గరే ఉంది. పోనీ అలాంటి మనస్సును పిలుచుకొచ్చి నా సహాయంగా నిలబెడదామంటే ఆ మనస్సును పిలుచుకొచ్చే వాళ్ళు లేరే. ఇంకో ఆరైకొండు ఎన్న పురుషార్థం సాధిప్పుడు. మరి నేను ఏ సహాయంతో, ఎవరి సహాయంతో ఏ పని నేను సాధించగలుగుతాను కనుక ఇని ఎన్నెంజు పుక్కుదే చర్చలే పోయి పువ్వు ఎత్తనై ఎన్ను తంతోజి కురిస్తూ చొల్లుగిరాడు. ఇంకా నాకు ఒకటే కర్తవ్యం, నా మనస్సు ఎక్కడికి వెళ్ళి ప్రవేశించి ఎక్కడ ఉన్నదో అక్కడికే నేను వెళ్ళిపోవటం అని, అదే సరైనటువంటి విషయమని తన చెలికత్తి గురించి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి పన్నీరాయిరప్పడి. అనంతరం ప్రాప్తికో ప్రబల ప్రతిబంధక మానలంక నిరసనత్తై పన్నినవన్ வத்திக்கிற தேசத்திலே சென்னு புக்கனென்று மேளவர காண்கிறேன். நானும் இனி இங்கே போம் இத்தனை அங்கே போம் இத்தனை என்கிறாள். ప్రాప్తికు ప్రబల ప్రతిబంధకమాన లంకా నిర్ణతే. తనతో సంబంధం కలిగినటువంటి సీతా పిరాటిని పొందటానికి ప్రబల ప్రతిబంధకంగా ఉన్నటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు పరిపాలించేటువంటి రాజ్యం లంకాపట్టణం. ఆ లంకాపట్టణాన్ని, లంకాపట్టణానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి నిరసించినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తెంతిరుప్పేరేలో వేంచేసుకున్నాడు. కాబట్టి నా మనస్సు గారు కూడా ఇప్పుడు ఆ తెంతిరుప్పేరేకే వెళ్ళింది. మేళవర కాన్గిరిలే, అది మళ్ళా తిరిగి వస్తున్నట్లుగా కూడా నాకైతే కనపడట్లేదు. కాబట్టి నాను మిని అంగే పోం ఎత్తనే, కాబట్టి నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతాను అంతే అంటున్నారు ఆళ్వార్ నాయకి. పేరు ఎయిల్ సోడు, పేరు పెరియా అంటే పెద్దవైనటువంటి, ఎయిల్ మదిడాలే ప్రాకారాల చేత, సూజపట్టు చుట్టబడినటువంటి, కడల్ అంటే అదుక్కు అదుక్కు అగజాన కడలై ఉడైతాయి. దానికి ప్రాకారము వలె ఉన్నటువంటిది ఏమిటి? ఆ సముద్రం. ఏది? అలా పెద్ద పెద్ద ప్రాకారాలతోటి చుట్టబడినటువంటి లంకాపట్టణానికి కూడా ఇంకొక ప్రాకారమా అన్నట్టుగా ఉన్నటువంటిది ఆ సముద్రము. అదంతా కూడా ఇలంగై, అలాంటి సముద్రమే ప్రాకారమా అన్నట్లుగా చుట్టబడి ఉన్నటువంటి తెన్నిలంగై, అందమైన కట్టళై పట్ట ఇలంగై, అలా ఒక ఏర్పాటుతోటి ఉన్నటువంటి ఆ లంకాపట్టణాన్ని చెత్తపిరాన్ చెత్తపిరాన్ చెరుత్తు అழிయచ్చేద ఉపకారకనా నవన్. చెరుత్తు అంటే బాగా బలంతో అழிయచ్చేద నశింప చేసినటువంటి ఉపకారకుడైనటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? శమంతిరుగై కాగా ఆయనకి ఆనాడు లంకాపట్టణాన్ని నశింప చేయటానికి, లంకాధిపతి అయినటువంటి రావణ సంహారం కావించడం వల్ల కొంత శ్రమ కలిగింది స్వామికి. ఆ శ్రమ తీరేటట్లుగా వచ్చాడు. ఎక్కడికి? ఈ తెంతిరుప్పేరైకి వచ్చి ఏం చేశాడు ఇప్పుడు ఆయన? వీత్రింద పేరైర్కే அந்த வீரஸ்ரீ தோன்றும்படி எழுந்தருளி இருக்கிற திருப்பேரை இருக்கு. ఆ వీరస్త్రీ, ఆ శౌర్యము, ప్రకారము, శౌర్యము, పరాక్రమము, ఆ వీరశ్రీ, ఆ ఐశ్వర్యము అంతా కనపడేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి తిరుప్పేరై ఇర్కే. ఆ తిరుప్పేరుకే పుక్కు చెన్ను పుక్కు ప్రవేశించి ఎన్నెంజమానదు నా మనస్సు అనేటువంటిది నాడి పేర్తూ ఎంగుంవర కాణమాటేన్. నాడి అంటే వెతకి, ఎవరిని? ఆయన్ని. అవనైతేడి తర్వాత పేర్తూ మీండు ఎంగుంవర కాణమాటేన్. అదిగో మీండు ఆయన్ని వెతికి తిరిగి ఓరెడత్తిలిం వర కాన్గిరిలేన్. ఏ సందర్భం నాకైతే కొంచెం కూడా అది వస్తున్నట్లుగా నాకు కనబడట్లేదు. కాబట్టి ఇని ఆనపిన్బు అంచేత తోజీ ఓ చెలి అంటే అలా ఎన్నోడు సమదొక్కయ్యా ఇరుక్కిర తోసి అంటే నాతో పాటుగా నాకు ఆనందమైతే నువ్వు ఆనందపడతావు, నాకు దుఃఖమైతే నువ్వు దుఃఖపడతావు.
సుఖదుఖాలని రెండింటిని సమానంగా పంచుకునేటువంటి ఓ తోషి ఇవ్వవస్థయిల్. ఇంగు అంటే ఇవ్వవస్థది. ఈ సమయంలో ఇంగు ఆరై ఉడయం ఎన్నెంజం కోపవల్లారు. ఇవ్వవస్థది ఈ సందర్భంలో ఆరై నియమిக்கிற தாய்மாரையும் பழி சொல்லும் ஊராரையும் ஒழிய துணையாக ఆరై ఉడయం. అదిగో ఎప్పుడు నియమించాలని చూస్తూ ఉండేటువంటి తల్లిగారు. అంతేకాదు నిందించడమే స్వభావంగా కలిగినటువంటి ఊర్లో వాళ్ళంతా వీళ్ళు తప్ప తుణయాగా సహాయకులుగా ఆరై ఉడయం ఎవరిని కలిగి ఉన్నాం మనం ఇప్పుడు అంటూ నెంజం కోవల్లారు ఎల్లయ్యని ఆరైకొండు. ఇదిగో పోనయన్ నెంజై అழைத்துத்தர వల్లారం ఎల్లై. పోయినటువంటి కోవల్లారం ఎల్లై అంటే వెళ్ళి అమ్మా మనస ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టి వచ్చావు కదా, నువ్వు అక్కడ ఉంటే ఎలాగా, ఆళ్వార్ నాయకి దగ్గర కదా నువ్వు ఉండాలి అని పిలుచుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు లేరు. అంతే, నెంజు అழைத்துத்தர వల్లారం ఎల్లై, పిలుచుకొచ్చే వాళ్ళు లేరు. నెంజు ఉదవాదే నీయం తళరంద పిన్బు. నెంజు ఉజవాదే, ఈ మనసు సహాయకురాలుగా లేనప్పుడు నీయం తళరంద పిన్బు, నువ్వు తడబాటు పడుతూ ఉంటే ఆరైకొండు ఎన్న ప్రయోజనத்தை సాధిపదు. ఆరైకొండు ఎన్ జాతికిన్నదు, ఎన్న ప్రయోజనాన్ని సాధించేది ఆగయ్యాలే. అంచేత ఎన్ నెంజు నా మనస్సు కండ విషయత్తయ్యే నాన్ కండు విట్టే. నా నేత్రాలు నా మనసు ఏ విషయాన్నైతే దర్శిస్తూ ఉన్నదో నేను కూడా దాన్నే దర్శిస్తాను. నాడి ఎన్ను అంటే నాట్టం పెట్టు ఎన్నుమా. అదే నాడి అంటే వెతకి, నాట్టం పెట్టు వెతకి, ఎన్నుమా అనవచ్చును. అది తేజాం పాటు 7 వ్యాఖ్యానము 110వ పేజీ. అహంచానుగమిష్యామి லக்ஷ்மணேன கதாங்கதிம் என்ன பெருமாளை போலே பிராட்டியும் என்னெஞ்சுதறிக்கை குவிரகு பார்த்து திருப்பேரியிலே புக்கா போலே. అది అహంచ అనుగమిష్యామి లక్ష్మణేన గతాంగతం అని చెప్పాడు రామచంద్ర స్వామి. ఎప్పుడు యమధర్మరాజు వచ్చాడు, రామచంద్ర నువ్వు ఇంకా ఈ అవతారం చాలించి నీ స్వస్థానమైనటువంటి పరమపదానికి వేంచేసేటువంటి సమయం ఆసన్నమైంది, తిరిగి బయలుదేరవయ్యా అని ప్రార్థించడానికి వచ్చాడు. ఎవరు? యమధర్మరాజు రామచంద్రుడి దగ్గరికి. ఆ సమయంలో ఏకాంత సమావేశం. గుమ్మల్లో ఇళయ పెరుమాళు కాపలాగా ఉన్నాడు. ఎవ్వరు లోపలికి రావటానికి వీల్లేదు ఆ సమయంలో అని. అయితే ఎవరైనా వస్తే వాళ్ళకి శిరచ్ఛేదమే శిక్ష, అంతే కదా. గుమ్మల్లో కాపలాగా ఉన్నాడు ఇళయ పెరుమాళ్ళు. అదే సమయంలో దుర్వాస మహర్షి అనుకుంటా వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళనీయమన్నాడు. వెళ్ళటానికి వీల్లేదన్నాడు. లక్ష్మణ స్వామి కాదు, శాపం ఇవ్వటానికి సిద్ధపడిన సమయంలో సరే వీళ్ళ చేత శాపాన్ని పొందే కంటే రామచంద్రుడి చేతిలో శిరచ్ఛేదమే నాకు శ్రేయస్కరమని భావించినటువంటి లక్ష్మణ స్వామి నియమనోల్లంఘన చేస్తూ లోపలికి వెళ్ళాడు రామచంద్రుడు ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి. అప్పుడు నియమనాన్ని ఉల్లంఘించావు కాబట్టి నీకు శిరచ్ఛేదమే అన్నారు. శిరచ్ఛేదమే అంటే అప్పుడు వశిష్ఠాది మహర్షులందరినీ కూర్చోబెట్టి ఆలోచిస్తే శిరచ్ఛేదంతో సమానమైనటువంటిది రాజ్య బహిష్కారము అని చెప్తే అప్పుడు లక్ష్మణ స్వామి ఆ సరయూ నదిలోకి వెళ్ళిపోయి పరమపదానికి తన స్వస్థానానికి చేరుకున్నాడు. అయితే ఇళయ పెరుమాళ్ సీతాపిరాటిని విడిచిన తర్వాత చాలా కాలం ఉన్నాడు ఈ భూమండలంలో రామచంద్రుడు. కానీ ఇళయ పెరుమాళని విడిచిన తర్వాత కొలది రోజులు కూడా ఉండటానికి రామచంద్రుడు ఉండలేకపోయాడు. అంటే లక్ష్మణ స్వామిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి వాడు కావటం చేత అహంచ అనుగమిష్యామి, అదిగో నేను కూడా బయలుదేరుతాను అని ఎక్కడికి? లక్ష్మణేన గతాంగతిం. లక్ష్మణుడు ఏ స్థానాన్ని అయితే పొందాడో లక్ష్మణుడు వెళ్ళినటువంటి మార్గంలోనే నేను వెళ్ళిపోతాను అని వశిష్ఠాది మహర్షులు ముందుగా వెళ్తూ ఉండగా అనుసరించి వాళ్ళని అనుసరించినటువంటి రామచంద్రుడు తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో దర్భలు పట్టుకొని అదిగో గుప్తార్ ఘాట్ అంటారంటే ఇప్పుడు అయోధ్యలో ఉండేటువంటిది, అయోధ్య నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఆ ఘాట్లో ప్రవేశించి తాను కూడా తన యొక్క స్వస్థానాన్ని చేరుకున్నాడు రామచంద్రుడు. అలాగే లక్ష్మణ స్వామి వెళ్ళినటువంటి మార్గంలోనే నేను వెళ్ళిపోతాను
ఆ లక్ష్మణ స్వామిని విడిచి నేను ఉండలేనని వెళ్ళినటువంటి రామచంద్రుడిలాగా ఈ పిరాట్టి కూడా ఎన్నెంజు ధరిక్కైక్కు వెరగు పార్తు, నా మనస్సు గారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ చెంతిరుప్పేరైలో ఉన్నటువంటి స్వామి దగ్గర. ఎందుకు వెళ్ళింది అది? తనని తాను ధరింప చేసుకొని ఉండటానికి. ఇప్పుడు ఆ మనస్సు నాకు ధరించడానికి కారణమవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు నా మనసు గారు తాను ధరించి ఉండటానికి ఆధారమైనటువంటి ఆ చెంతిరుప్పేరే పెరుమాళ దగ్గరికి వెళ్ళి చేరింది. ఎన్నెంజు ధరిక్కైకు వెరగు పార్తు, తను ఆలోచించింది నా మనస్సు ఎలా నేను ధరించి ఉండాలి అని ఆలోచించి దీనికి ఒకటే మార్గం, అదిగా ఆ చెంతిరుప్పేరేలో ఉన్నటువంటి స్వామిని కనుక పొందితే నాకు ధరింపు ఉంటుంది అని ఆలోచించినటువంటి ఆ మనస్సు గారు తెంతిరుప్పేరైలే పుక్కాపోలే, ఆ తెంతిరుప్పేరైలో ప్రవేశించినట్టుగా నానుం అంగే పువ్వు అత్తనయ్యంగిరాళ్ళు, నేను కూడా అలానే వెళ్ళి ఎలా లక్ష్మణ స్వామి వెళ్ళిన మార్గాల్లోనే నేను వెళ్ళి ప్రవేశిస్తానని రామచంద్రుడు అన్నట్లుగా ఇప్పుడు నా మనస్సు గారు వెళ్ళి ఎక్కడికైతే చేరుకున్నారు నేను కూడా అక్కడికే వెళ్ళిపోతానన్నారు నా మనస్సు అంటున్నారు ఆళ్వార్ నాయకి. పేరెయలిత్యాది కీజిల్ அளவுகள் குலைந்த பின்பு இனி நான் செய்ய பார்த்தது இது என்கிறாள். కీజు அளவுகள் కులైంద పిన్బు, அளவுகள் అంటే కిందిస్తున్నారు చూడండి. కీజిల్ அளவுகள் కులైంద పిన్బు అంటే నిరంతొడక్కమానవత్తయ్యం ఉషాత్తునయ్యాన నెంజయ్యం ఇషందు. అదిగో నిరం కోల్పోయారా, నాణం కోల్పోయారా, మేని కాంతి కోల్పోయారా, ఆళ్వార్ నాయకి అన్నిటినీ కోల్పోయారు కదా. వీటన్నిటితో పాటుగా అన్ని సందర్భాల్లో సహాయంగా ఉండేటువంటి మనస్సు గారు కూడా వెళ్ళిపోయారా. వెళ్ళిపోవటంతో తాయిమారు కాట ఒరుప్పడుగై ఎన్నికే నిషేధిక్కుం అళవాన పిన్బు ఎన్నపడి, తాయిమారు కాట ఒరుప్పడుగై ఎన్నికే అంటే తల్లిగారు చెప్తే ఇదిగో ఇప్పుడమ్మ నువ్వు వెళ్ళవలసిన సమయం ఏదో అలా ఒక మార్గాన్ని చూపించేటువంటి తాయిమారు కాట ఒరుప్పడుగై అన్నికే, తల్లి చెప్పినట్టుగా వినటం కాకుండా నిషేధిక్కు మడవాన పిండు, అదిగో అమ్మ నువ్వు చెప్పేది అలా ఉంచు, ఇప్పుడు నేను వెళ్లకుండా ఉండలేను అని నిషేధించే పరిస్థితి ఏర్పడిన తర్వాత చెయ్యప్పాతది ఇది ఎంగిరాల్, తాను చెయ్యాలనుకుంటున్నది ఇది అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. ఏమిటది అంటే అన్నిటినీ కోల్పోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావమ్మా నువ్వు అని అడిగితే నేను చేయాలనుకుంటున్నది ఇది అని చెప్తున్నారు అనమాట. ఏమని? పేరయిల్. పేరయిల్ అంటే పెరియ మదిల్, పెద్ద పెద్ద ప్రాకారాలు. సూజు కడల్ ఇమ్మదిలిక్కు అగజాంబడి అమ్మదిలై చూడంద కడలై ఉడైతాయ్ కేట్క అంజుంబడియాన ఊరై మూలై ఎడియే నడక్క పండిన ఉపకారకన్. అలాంటి పెద్ద పెద్ద ప్రాకారాలతోటి చుట్టబడినటువంటి ఊరు అంతేకాదు. ఈ మదిలిక్కు అగజాంబడి ఆ మదిలై చూడంద, ఆ ప్రాకారాలకే ఇంకొక ప్రాకారం అన్నట్లుగా ఉన్నటువంటి కడలై ఉడైతాయి సముద్రం ఉన్నదట. లంకా పట్టణానికి ఒక ప్రాకారం, ఆ ప్రాకారాలకి ఇంకొక ప్రాకారం సముద్రము. అలా ఎలాంటిది? కేట్క అంజుంబడియాన ఊరై మూలై అడియేన రక్క పండిన ఉపకారకన్. ఆ మాట వినటానికే భయపడిపోయేటట్టుగా ఊరై మూలై అడియే, ఆ ఊరు మొత్తం సమూలంగా అంతటా తిరిగి దాన్ని నశింపచేసినటువంటి ఉపకారకుడు ఎవరు? రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు ముందు వీత్తిరుందా వచ్చి వేయించేసి ఉన్నటువంటి అప్పోదు ముగమ్మాన వైత్త విజువతీర అణైక్కలాంబడి కిట్ట వందిరిక్కిరా. అప్పోదు ఎప్పుడు? ఆ రావణ సంహారం కావించిన సమయంలో ఎలా ఉన్నట్ట రామచంద్రుడు? ముగమ్మార వైత్త యజవతేర. ఆ రోజు సీతాపిరాటి రావణ సంహారం కావించిన తర్వాత సీతాపిరాటి వైపు ఇష్టంగా చూడలేదట రామచంద్ర స్వామి. ఇలా ముఖం పక్కకు తిప్పుకొని ఉన్నట్ట. అలాంటి యజవతీరా అయ్యో స్వామి 10 మాసాల తర్వాత స్వామిని సేవించగలిగానే అనే ఆనందం లేనట్టుగా ఇలా ముఖం పక్కకు తిప్పుకొని ఉన్నాడే ఈయన అనేటువంటి యజవు తీర, ఆ దుఃఖమంతా తీరేటట్టుగా అణైక్కలాంబడి కిట్టవందిరుక్కిరా. అణైక్కలాంబడి ఆలింగనం చేసుకోవడానికి తగినట్టుగా కిట్టవందిరుక్కిర సమీపంలో వచ్చి వేయించేసి ఉన్నాడు. ఎక్కడ? ಒಂದು వీత్తిరుందా ఎంతెంతిరుప్పేరేలో. ఎవరైనా
ఆనాడు లంకా పట్టణాన్ని సమూలంగా నశింపచేసినటువంటి రామచంద్రుడు. ఆ రామచంద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తెంతిరుప్పేరైలో ఉన్నాడు. ఇప్పుడు తెంతిరుప్పేరైకి ఎందుకు వచ్చాడు? ఆళ్వార్ నాయక్ అనుకుంటోంది, ఆనాడు రావణ సంహారం కావించిన తర్వాత ముఖం పక్కకు తిప్పుకొని ఉన్నాడు అనే దుఃఖం నాలో ఉంది. ఆ దుఃఖం తీరి నేను చక్కగా వెళ్ళి ఆయన్ని సమీపించి ఆలింగనం చేసుకునేటట్లుగా వచ్చి వేయించేసి ఉన్నాడు ఇక్కడ. అయితే విమల శశాంక నిభానన ఎన్గిరపడియే ఎప్పోదు పెరుమాళ్ ముఖం వైక్క వన్నాదపడి కొడియరాయిరుందారు. అయితే ఈవిడెలా ఉన్నదా? విమల శశాంక నిభానన, విమల నిర్మలమైనటువంటి, శశాంక చంద్రుడి యొక్క శశాంక నిభానన చంద్రకాంతిని పోలినటువంటి ప్రశాంతమైన, చంద్రకాంతితోటి కూడినటువంటి ప్రశాంతమైనటువంటి తిరుముఖ మండలం కలిగి ఉన్నదట. ఏమిటి విమల శశాంక నిభానన అంటే నిర్మలమైనటువంటి చంద్రకాంతిని కలిగినటువంటి తిరుముఖ మండలం సీతాపిరాటిది. అలా ఉన్నట్లుగా ఎప్పోదు పెరుమాళ్ ముఖం వైక్క వన్నాదపడి కొడియరా ఇరుందా, రామచంద్రుడిని సమీపిద్దామంటే కొడియరా ఇరుందా సమీపించడానికి వీల్లేనట్టుగా ముఖం వైక్క వన్నాదపడి ఆయన సమీపించి దర్శించడానికి వీలు లేనట్లుగా కొడియరాయిరున్నారు. కొంచెం కాఠిన్యంతో కూర్చుని ఉన్నాడు రామచంద్రుడు. అవ్వళవెలుం ఇవల్ మరువత్త చంద్రమండలం బోలే మోగత్తిల్ కొళ్ళెత్తి మారాదేరుందాల్. రామచంద్రుడు అలా ప్రకాశించేటువంటి తీక్ష్ణత కలిగిన సూర్యుడు లాగా ముఖం పెట్టుకొని ఉన్నప్పటికీ ఈవిడ మరువత్త చంద్రమండలం పోలే, ఏ దోషము లేని చంద్రమండలం లాంటి ముఖత్తిల్ ముఖమునందు కులెత్తి మారాదేరుందాల్. చల్లదనాన్ని, తన ముఖంలో ఉన్నటువంటి చల్లదనాన్ని మాత్రం విడిచిపెట్టకుండా అలా ప్రశాంతంగానే ఉన్నది సీతాపిరాటి విమల శశాంక నిభానన అని చెప్పినట్లుగా. అయితే దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసిమే దృఢం అని ఏమిటట? ఆనాడు రామచంద్రుడు అలా చాలా కోపంతో తన యొక్క కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ అలా కూర్చొని ఉన్నాడు కదా. ఏమిటి సందర్భం అది? సీతాపిరాటిని చూడగానే దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసిమే దృఢం అని దీపములో ఒక దోషం కనబడుతూ ఉన్నదంటే ఆ చూసే నేత్రము యొక్క దోషమే తప్ప దీపంలో దోషం కాదు అని చెప్పినట్టుగా రామచంద్రుడు పలికినటువంటి పలుకులట ఇవి సీతాపిరాటితోటి. సీతే నాలో ఇలాంటి ఈ దోషం కనబడటానికి కారణం నీలో, దీపం లాంటి నీలో దోషం కాదమ్మా, చూసేటువంటి నా నేత్రాల్లో ఉన్నటువంటి దోషమే అని చెప్పాట రామచంద్రుడు. అసలు అలా ఎలా చెప్పాడు రామచంద్రుడు సీతాపిరాటితోటి? కారణం ఏమిటి? రావటమే సీతమ్మని చూడగానే దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢమని రామచంద్రుడు అలా సీతాపిరాటితో చెప్పడానికి కారణం ఏమిటి? అసలు ఏమిటి తప్పు? వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటి? ఎవ్వరికీ తెలియదట. వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటి రహస్యం అది. ఏమిటి? అలా కాకుండా రామచంద్రుడు ఏం నేరం చేశాడండి? రామచంద్ర, నువ్వు చేసిన నేరం ఏమిటి అని అడగగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా? అలా అడగగలమా? మనం పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఏం చేశావయ్యా నేరం రామచంద్ర అని అడగగలమా? అలా అడిగే సాహసం ఎవరూ చేయలేరు. అది మన స్వరూపం కూడా కాదు. ఏమి జరిగింది ఆ వేళ? రావణ వధ జరిగిపోయింది. తిరువడిని పంపాడు విజయవార్త చెప్పిరమ్మని. ఆ తర్వాత విభీషణుని పంపాడు సీతాపిరాటిని తోడుకొని రమ్మని. అయితే సీతాపిరాటి దగ్గరికి వెళ్ళినటువంటి విభీషణుడు సరే వెంటనే బయలుదేరబోయారు సీతాపిరాటి. బయలుదేరబోతే కాదమ్మా, నువ్వు చక్కగా తీర్థమాడి అలంకారం చేసుకొని బయలుదేరమన్నాడు విభీషణాడు. అదేలాగా 10 మాసాల కాలంగా తీర్థమాడకుండా ఉన్నటువంటి ఈ మురికి శరీరంతో రామచంద్రుడిని దర్శించాలనేది నా ఆశ అని చెప్పింది సీతాపిరాటి. అయితే అలా కాదు, రామచంద్రుడే నిన్ను అలంకరించుకొని రమ్మన్నాడు అని చెప్పినటువంటి విభీషణాశ్వాని యొక్క మాట విన్నటువంటి సీతాపిరాటి చక్కగా తీర్థమాడి అలంకరించుకొని బయలుదేరింది. 3 పల్లకీలు వస్తూ ఉన్నాయట. ఒక పల్లకీలో సీతాపిరాటి వేంచేసి ఉన్నారు. అలా పల్లకీలు రామచంద్రుడు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చే సమయానికి చుట్టూ అంతా వానరులతోటి కూడి ఉన్నాడు రామచంద్రుడు. అయితే వానరాలు కదా అవన్నీ కూడా, వాళ్ళందరికీ ఒకటే ఆసక్తి. ఎవరు? పల్లకీకి తెర వేస్తున్నది. సీతాపిరాటి దర్శనం అవ్వటం లేదు. వానరాలన్నిటికీ గొప్ప ఆసక్తి ఏమిటయ్యా అంటే, ఇంతకాలం ఎంత శ్రమ పడ్డాడు కదా రామచంద్రుడు,
ఏ వ్యక్తి గురించి అయితే శ్రమ పడ్డాడో, ఇంత సముద్రానికి వారధి కట్టాడు, సముద్రాన్ని శరణాగతి చేశాడు, వారధి కట్టాడు, ఇలాంటి ప్రవేశించడానికి వీలు కానటువంటి లంకా పట్టణంలో ప్రవేశించాడు, బలవంతుడైనటువంటి రావణాసురుని సంహరించాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఈ వ్యక్తిని పొందటానికే కదా. ఆ వ్యక్తి ఎలా ఉంటుందో చూడాలని వానరాలన్నింటికి ఆసక్తి. ఒకళ్ళనొకళ్ళు తోసుకొని సీతాపిరాటిని చూడాలని అతి ఉత్సాహంతో సీతాపిరాటిని సమీపించబోతూ ఉన్నారు. అదిగో పక్కనే ఉన్నటువంటి హనుమ పక్కకు జరగండి అని అందరినీ పక్కకు పంపిస్తూ ఉన్నాడు. ఆ తొక్కిసలాటలో చిన్న చిన్న వానరాలు అటు ఇటు వాళ్ళ కాళ్ళు తగిలి వీళ్ళ తాళ్ళు తగిలి అదిగో బాధపడుతూ ఉండటాన్ని చూశాడు రామచంద్రుడు. అందేంద్ర కన్నుబోలే అన్నట్టుగా ఎప్పటి నుంచో తన భార్య అయినటువంటి సీతాపిరాటి మీద కంటే అప్పుడే పరిచయమైనటువంటి వానరాల విషయంలో అదిగో రామచంద్రుడికి ఉన్నటువంటి ప్రీతి అతిశయం. ఆ వానరాలు అలా బాధపడటాన్ని చూసి సహించలేకపోయాట. వీటన్నిటికీ వానరాలకి లాగా ఒత్తిడి తగిలి అవి బాధపడటానికి కారణమైనటువంటిది ఏమిటి? సీతాపిరాటి ఆ పల్లకీలో ఉండటం వల్లే కదా ఆ సీతాపిరాటిని చూడటానికి వీళ్ళందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి పల్లకీల్ని ఆపేయండి అని చెప్పాడు రామచంద్రుడు. వెంటనే పల్లకీలను నేల మీద దించాడు. దించిన తర్వాత సీతాపిరాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు రామచంద్రుడు. అప్పుడు సీతాపిరాటి బయటికి వచ్చిన తర్వాత నడిచి రమ్మన్నాడు. పల్లకీలోంచి దిగి బయటికి నడిచి రమ్మన్నాడు రామచంద్రుడు. అలా నడిచి వస్తూ ఉన్నటువంటి సీతాపిరాటిని చూసి దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మేదృఢమని, చూసేటువంటి కంటిదే దోషము తప్ప కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లుగా ఆ కన్ను దోషమే గాని లోకము యొక్క దోషమా అది. కాబట్టి ఆ దీపంలో ఏదైనా దోషం కనబడిందంటే దీపం దోషం కాదండి, చూసే నేత్రాలదే దోషమని రామచంద్రుడు తనని తానే సీతే దోషం నీలో కాదు నాలోనే ఉన్నది అని తెలియచేశాట రామచంద్రుడు. దానికి ఇది ఆళ్వందారు అరుడి చెయ్యుంబడి. ఆళ్వందారు ఏమని చెప్పేవారట? నేత్రదోషత్తాలు వందదు పోక్కి దీపదోషత్తాలు వందదన్ను ఎండు. అది నేత్రదోషంతో వచ్చినటువంటి దోషమే తప్ప దీపంలో ఏ దోషము లేదు అంటూ అలాంటి ఆ రామచంద్రుడు శత్తపిరాన్ వందు వీర్తిరుందా. అలాంటి ఆ లంకా పట్టణాన్ని నశింపచేసినటువంటి ఉపకారకుడు వచ్చి వేయించేసి ఉన్నటువంటి ప్రతికూల నిరసనం పన్ని విడాయిత్తు వందిరుక్కుం. ప్రతికూలుడైనటువంటి ఆ రాక్షసులందరినీ నిరసనం చేసి విడాయిత్తు వందిరుక్కుం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాట ఈ తంతిరుప్పేరైకి. అప్పుడు భర్తారం పరిషత్సజేయన్నుంబడియే శిశిరోపచారం పన్నపోగ వేణుం. పాప ఆయన రాక్షస సంహారం కావించి ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే భార్య ఏం చేయాలి? కాస్త శిశిరోపచారాలు ఏవైనా చెయ్యొద్దా? అందుకని భర్తారం పరిషత్సజేయన్నుంబడియే. ఆనాడు 14,000 మంది కరదోషనాథుల్ని సంహరించి తిరిగి వచ్చినటువంటి ఆ రామచంద్రుని భర్తారం పరిషత్సజే సీతాపిరాటి తన ఆలింగనంతో ఆయన శ్రమ తీర్చినట్టుగా ఇక్కడ కూడా శిశిరోపచారం పన్నపోగ వేణుం. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు కదా తంతిరుప్పేరైకి, ఆయనకి శిశిరోపచారాలు చెయ్యాలి అని పేరయిర్కే ఆ తెంతిరుప్పేరైకే ఆ తెంతిరుప్పేరైకే அவன் இருந்த திருப்பேரையிலே புகுத்தேடி என் நெஞ்சானது ஓரிடத்திலும் மீண்டு வர காண்கிறேன். శిశిరోపచారం పన్నపోగ వేణుం అని అక్కడికి సేవ చేయడానికి శిశిరోపచారాలు చేయడానికి వెళ్ళింది నా మనస్సు గారు. ఎక్కడికి? తెంతిరుప్పేరైకే அவன் இருந்த திருப்பேரையிலே புக்கு தேடி என் நெஞ்சானது ஓரிடத்திலும் மீண்டு వర కాంగిరిలేన్. అక్కడ శిశిరోపచారాలు చేయడానికి వెళ్ళిందా నా మనస్సు గారు. అలాంటి మనస్సు ఆ తెంతిరుప్పేరైలో ప్రవేశించి వేతికి ఎన్ నెంజానదు నా మనస్సు అనేటువంటిది ఓరిడత్తిలం మీండు వర కాంగిరిలేన్. అది ఎప్పటికీ తిరిగి వస్తున్నట్టుగా నాకైతే కనపడట్లేదు. మేళ వണ്ണాదలంకైలే పుక్కు తిరువడియం మీండు వందాన్. మేళ వണ്ണాదలంకైలే పుక్కు తిరిగి వెనక్కి రావటానికి అడుగు బయట పెట్టడానికి కూడా సాధ్యం కానటువంటిది లంకాపట్టణం. అలాంటి ఆ లంకాపట్టణంలో ప్రవేశించినటువంటి తిరువడి కూడా తిరిగి వచ్చాడు. కానీ
అణిత్తాన ఈ ఊరులే పుక్క నెంజుమ్మేండు వరకాంగిరిలేను. అణిత్తాన ఈ ఊరిలో, అది అందమైనటువంటిది సమీపంలో ఉన్నటువంటి ఈ ఊరిలో ప్రవేశించడం నా మనస్సు గారు మాత్రం తిరిగి రావటాన్ని నేను చూడట్లేదు. నెంజుం కూడా వారాద పిన్బు అవన్ వారామై సొల్ల వేండా విరే. అసలు అక్కడికి వెళ్ళి ఏదో కాస్త సమయమే కదైంది నా మనస్సు గారు, అలాంటిది నా మనస్సే వెనక్కి రాలేకపోతోంది. అలాంటప్పుడు అవన్ వారామై సొల్ల వేండా విరే, ఆ సర్వేశ్వరుడు మాత్రం వస్తాడా ఏమిటి ఆ ఊరు విడిచిపెట్టి? ఆయన నా మనసు అక్కడికి ప్రవేశించిన దుర్భరమైనటువంటి ప్రవేశించడానికి దుర్లభమైనటువంటి లంకా పట్టణంలో ప్రవేశించాడు హనుమ. ప్రవేశించిన వాడు బయటికి రావచ్చు, రాలేకపోవచ్చు. కానీ అలా వెళ్ళినటువంటి హనుమ కూడా తిరిగి వచ్చాడు బయటికి. ఏది ఇంకొక విషయం కూడా, అక్కడ లంకాపట్టణ సౌందర్యాలు, లంకాపట్టణం చాలా అందమైనటువంటి పట్టణం. అలాంటి ఆ సౌందర్యాలని కూడా చూసి వెనుదిరిగి రాగలిగాడు హనుమ. కానీ నా మనస్సు మాత్రం ఆ ఊరు విడిచిపెట్టి రావట్లేదు, ఆ సౌందర్యాలనే అనుభవిస్తూ ఉన్నది. నా మనస్సు రాలేకపోతే ఆయన మాత్రం ఎలా వస్తాడండి అక్కడి నుంచి? రాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. నెంజెన్ వరవు పాత్తు కన్మరైందు కాణుం ఇవల్ నిற்கிறது. అదిగో ఇప్పుడు ఎలా ఉంది ఆళ్వార్ నాయకి, ఇలా కళ్ళు తెరిచి ఆ మనస్సు తెంతిరుప్పేరేకే అటువైపు ఇలా చూస్తూ కళ్ళు అలా తెరుచుకొని ఎప్పుడు వస్తారు నా మనసు గారు, ఎప్పుడు వస్తారు నా మనసు గారు అని అలా కళ్ళు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి. మాటేన్ కండు జీవియాదే నాన్ ఇంగనే ముడిందు పోం ఎత్తనయ్యాగా అదే. కండు జీవియాదే నాన్, దాన్ని కనుక దర్శించకపోతే నేను ఇలా నశించిపోవటం అంతే కదా. మాటేన్, ఇంకా నేను జీవించలేను. అది దర్శిస్తే జీవించటం, లేకపోతే ముడిందు నశించిపోవటం అంతే కదా అవుతుంది. అభిమతన్ వరుందనయ్యం అవనుక్కాగా ఉత్తకీర్తనం పన్ని ధరిత్తిరుక్క వేండావో ఎన్నిల్. ఈ మాట చెప్పగానే ఆళ్వార్ నాయకి ఆ చెలికత్తి అడుగుతోంది, ఏమిటి అభిమతన్ వరుందనయ్యం, నీ ఇష్టడు నీ ప్రియుడు వచ్చేంత వరకు కూడా ఆయన కోసమని ఏదో కాస్త వృత్తకీర్తనం పన్ని కాస్త పాటలు పాడుకుంటూనో కాస్త ఆటలు ఆడుకుంటూనో అలా ధరించి ఉండద్దా ఏమిటి? రాలేదని ఎదురు చూడాలి, వచ్చే వరకు కాస్త కాలక్షేపం చెయ్యాలి, అంతే కదా చెయ్యాల్సింది. ఆరయ్యని ఇంగు ఉడయ్యంతోజీ, ఆరయ్యని ఇంగుడయ్యతోజీ నెంజుం ఇల్లాద అవన్ ఇల్లాద అందు ఇని యారుండు. అసలు నాతో సహకరించేటువంటి నా మనస్సు గారే నా దగ్గర లేరు, ఇని యారుండు, ఇంకెవరుంటారు నాకు ఈ సమయంలో సహకారకులుగా? తోజీ, ఓ చెలి. ఎలాంటి దాని తోజీ అని ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు? నెంజిల్ అన్నియనానో ఎండాయాగిల్ నీ నీయానాయే. ఇదిగో తోజీ అంటే చెలికత్తె. చెలికత్తె అంటే ఎలాంటిదంటే మనస్సు కంటే కూడా దగ్గర సంబంధం, మనస్సు కంటే కూడా దగ్గర బంధువులాగా ఉండేటువంటి నెంజిల్ అన్నియనానో ఎన్నాయాగిల్. తోజి అంటే నెంజిల్ అన్నే, నేను నీ మనస్సు కంటే దగ్గర దాన్ని కదా అని ఆ తోజి చెలికత్తె అంటే. అన్నాయాగిల్ అన్నట్లయితే నీయానాయే, నువ్వు నీలాగా ఉన్నావా? ఇంగు నాన్ ఇంగిల్లయ్యో ఇప్పోదు నాన్ ఇంగు ఇల్లయ్యో, నువ్వు నీలాగా ఉన్నావా అనగా నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నదట చెలికత్తె. అంటే తోజి ఆ మనస్సు గారు సహకారంగా లేరు అని చెప్పగానే నేను లేనా అన్నది చెలికత్తె. ఆ మనస్సు కంటే దగ్గర దాన్ని కదా, నేనున్నాను కదా అని చెలికత్తెను. కానీ నువ్వు నీలాగున్నావా అని అడిగారు ఆళ్వార్ నాయకి. అడిగితే నేను ఇక్కడే ఉన్నాను కదా అని సమాధానం చెప్పింది చెలికత్తె. ఎన్నెంజం కోవ వల్లారు మెల్లై నెంజై మీట్కైకు నీ వేణుమే నెంజై అవనుక్కాక్కిన నీ వేణుమే ఎనక్కు ఆక్కుం బోధం. అదిగో నెంజై మీట్కైకు నీ వేణుమే, అవసరం నువ్వు ఇప్పుడు నా మనస్సును వెనక్కి మళ్ళించగలిగేదానివి నువ్వే. ఎందుకని? నెంజై అవనక్కు ఆక్కిన నీ వేణుమే ఎనక్కు ఆక్కుం బోధం. నా మనస్సు గారిని ఆయన దగ్గరికి చేర్చింది నువ్వే కదా. ఇదిగో ఆయన స్వరూపం ఏమిటో చెప్పావు, ఆయన వైలక్షణ్యం ఏమిటో చెప్పావు, ఆయన ఎక్కడ ఏ తోటలో కూర్చొని ఉన్నాడో ఆ తోట దగ్గరికి నన్ను చేర్చావు, ఆయన వచ్చి కలిసే సమయాన్ని నాకు తెలియజేసావు. ఇలా నా మనస్సు గారిని ఆయన దగ్గరికి చేర్చినటువంటి దాన్ని నువ్వు కాదా? ఇలా అన్ని విధాలా సహకరించి నన్ను ఆయన్ని అనుసంధానం చేసింది నాకు ఆయనకి నువ్వే కదా. మా ఇద్దరు కలిసేలాగా చేసిన దాన్ని నువ్వే కదా.
అలాంటప్పుడు నెంజై అవనుకు ఆక్యం నీ వేణుమే ఎనక్కు ఆక్కుంబోదుం. మళ్ళా అలా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మనస్సుని నా దగ్గరికి చేర్చేటప్పుడు కూడా నువ్వు ఉండాలి కదా. నా మనస్సుని ఆయన దగ్గరికి చేర్చేటప్పుడు నువ్వు సహాయకురాలుగా ఉన్నావు. అలాంటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మనస్సు మళ్ళా నా దగ్గరికి రావటానికి కూడా నువ్వు సహాయకురాలుగా ఉండాలి కదా. ఉంద సయ్యదు ఉనక్కు నీ దశ ఇలా ఉంది. ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఉనక్కు కారుగల్ నడైతా రాదు అల్లాదార్కుం కోట్ట వేణుం ఎన్ను త్వర ఇల్లై ఆర్ నెంజై అజైప్పరు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఎలా ఉన్నావు? నువ్వేమో నా యొక్క దుఃఖాన్ని చూసి నాకంటే ముందుగానే మోహపడిపోయి ఉన్నావు. నువ్వు నడిచే శక్తి లేని దానిలాగా. పోనీ మిగతా వాళ్ళందరూ తల్లులు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి, వాళ్ళు దృఢంగానే ఉన్నారు, నడవగలిగిన శక్తిలోనే ఉన్నారు కదా. నడవగలిగినటువంటి వాళ్ళకేమో నన్ను ఆయనతో కలపాలనే భావన లేదు. కలపాలని భావన ఉన్నటువంటి నీకేమో కాల్నడైతా రాదు. నడక కూడా నడవడానికి సాధ్యం కాని దశలో ఉన్నావు నువ్వు. ఆ నెంజయ్య చెప్పరు. ఇలాంటప్పుడు నా మనస్సుని అక్కడికి చేర్చడానికి సహకరించిన దానివి నువ్వు. ఆ పోని అక్కడికి వెళ్ళి నువ్వు సహకరించడాన్ని పిలుచుకొస్తావంటే నీ స్థితి ఎలా ఉంది? మరి ఈ సందర్భంలో ఎవరు నా మనస్సుగా పిలిచి మళ్ళా నా దగ్గరికి చేరుస్తారు అని ఆరై ఇనిక్కొండు ఎంజాతిక్కిన్నదు. ఆరై ఇనిక్కొండు ఎవరి ద్వారా ఎంజాతిక్కిన్నదు. నేను నా మనస్సుని నేను మళ్ళా తిరిగి పొందగలుగుతాను అంటూ ఆరైకొండు తాన్ సాధిప్పదు ఈ సాధ్యం తాన్ ఎదు. దేని ద్వారా ఎవరి ద్వారా నేను దీన్ని సాధించగలుగుతాను ఈ కార్యాన్ని అంటే ఇది సాధ్యం తానిదు. అసలు ఏంటండి పొందాల్సింది? నెంజుం అవనం వందాల్ ఇని తాన్ వందాల్ ఇని நான் தான் உண்டாக வேணுமே ఇంగుం వెరంతర ఇరేకిడెక్కెరదు. ఇది సాధ్యం తాను ఎదు. ఏమిటి సాధించాలి అంటే ఆ మనస్సు నా నెంజుగారు ఆయన ఇద్దరు కూడా వందాల్ ఇది నాంతాన ఉండాగ వేణుమే. వాళ్ళిద్దరు వస్తారు, ఎప్పటికో వచ్చారనుకో అంటే ఎవరో ఒకరు సహాయకులు దొరికే వరకు నేను ఇక్కడ జీవించి ఉండాలి కదా. వాళ్ళిద్దరు తీరా వచ్చేసరికి మనస్సు గారు ఆయన ఇద్దరు వచ్చేటప్పుడు నేనే లేకపోతే అలా ఎలాగా? నెంజుం అవనం వందాల్ ఇని నాంతాను ఉండాగ వేణుమే. నేను అసలు జీవించి ఉండాలి కదా. ఇంగు వెరుంతరయ్యా ఇదే కిడక్కెరదు. ఇదిగో ఎవరైనా సహాయకులు దొరికి ఆ మనస్సు గారితో పాటు ఆయన వచ్చేటప్పటికి నేనే ఉండేటట్లుగా కనపడలేదు. ఆ నా చెయ్యప్పాతది ఎన్నెన్నెల్. అయితే అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నాయిక ఆల్వారే అని అడిగితే ఎన్నెంజం కండదు వేకండేనే. కాబట్టి ఎవరు సహాయకుడుగా లేరు, సహాయం చేసి ఆయన్ని నా మనసు గారిని పిలుచుకొచ్చేవాళ్ళు లేరు. తీరా ఏదో వాళ్ళ కొంచెం మనసు మారి ఆ మనస్సు గారు ఆ పరమాత్మ ఇద్దరు వచ్చేటప్పటికి నేనే లేకపోతే ఏమైపోతుంది విషయం? కాబట్టి అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా? నెంజం కండదివే కండేనే మీలాదే నెంజుకోని వదియే పోగప్పాతే. ఇంకా వెనకడుగు వేసే పనే లేదు. నా మనస్సు వెళ్ళిన వైపే, నా మనస్సు వెళ్ళిన మార్గం ద్వారానే నేను కూడా వెళ్ళిపోతాను. ఎలా వెళ్తానో తెలుసా? అద్యైవ అహం గమిష్యామి లక్ష్మణేన కథాంగతి ఎన్నిరపడియే నెంజుకోనవడియే పోగప్పాతేన్. అద్యైవ ఇప్పుడే అహం గమిష్యామి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికో తెలుసా? లక్ష్మణేన కథాంగతి. లక్ష్మణుడు వెళ్ళినటువంటి మార్గంలోనే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పిన రామచంద్రులాగా నా మనస్సు గారు వెళ్ళినటువంటి మార్గంలో నేను ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారు ఎవరు? ఆళ్వార్ నాయిక ఈ పాసురంలో. பேரையில் சோழ் கடல் தென்னிலங்கை செத்த பிரான் ஒன்று வீச்சிருந்தா பேரையிற்கே புப்பு என் நெஞ்சம் நாடி பேச்சுவர எங்கும் காண மாட்டேன் ஆரையினி இங்குடையம் தோழி என் நெஞ்சம் கோவ வல்லாரும் இல்லை ஆரையினி கொண்டு என் சாதிக்கின்றது என் நெஞ்சம் கண்டதுவே கண்டேனே. ఎట్టాం పాటు 8వ పాసురం. கண்டதுவே கொண்டு எல்லாரும் கூடி பார்க்கடல் வண்ணனோடு எந்திரத்து கொண்டலர்த்து தித்தது முதலா கொண்ட என் காதல் உரை கில் தோழி
மண்ணிலி ஞாலமும் ஏற்கடலும் நீள் விசும்பும் கழிய பெரிதால் தென்னிறை சூழந்தவன் வீட்டிருந்தா தென் திருப்பேரையில் சேர்வன் சென்றே. కండదువే కొండు ఎల్లారూ కూడి, ఏదో మీ కంటికి కనపడుతున్నదాన్నే చూసి భావించి అందరూ కూడి కార్కడలు వన్ననోడు తిరత్తు, అదే ఏమిటి కండదువే కొండు, కనబడుతున్నటువంటి వైవన్యాదులనే చూశారు మీరు ఇప్పుడు. వీటినే భావించి ఎలా ఉన్నది ఆళ్వార్ నాయకి వైవన్యాన్ని, తిరుమేని మొత్తం కోల్పోయింది, తిరుమేని కాంతి అంతా కూడా అదొక్కటే చూశారు మీరు. మీకు బయటికి కనబడేది అదొకటే కదా. ఎల్లారూ కూడి అందరూ చేరి కార్కడలు వన్ననోడు ఎంతిరత్తు, కార్కడలు వన్నన్ అంటే నల్లటి సముద్రం లాంటి కాంతి కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడితోటి వన్ననోడు చేరి ఎంతిరత్తు నాకున్న శైథిల్యాన్ని కొండు అవలంబించుకొని అలర్తూర్చి ఈమె సర్వేశ్వరుడి విషయంలో ఆసక్తురాలుగా ఉన్నదనేటువంటి అపవాదాన్ని చెప్పి ఏం చేశారు, సూచిత్తదు మొదలాకుండా ఆ చెప్పింది మొదలుగా ఎన్ కాదల్ నా యొక్క ప్రేమ నా మొదలు ప్రవృత్తమైనటువంటి నా స్నేహాన్ని తోజీ ఓ సఖి ఉరైకిల్ చెప్పినట్లయితే ఎలా మణ్ తిని జ్ఞాలము మట్టి చేత దట్టమై ఉన్నటువంటి భూమి, కడల్ సాగరాలు 7, కడల్ ఏజం 7 సముద్రాలు, నీల్ విసుంబుం విశాలమైనటువంటి ఆకాశము, ఖజియా వెనుకబడేటట్టుగా, పెరిదు తెల్తిరై సూழந்தవన్ అదిగో వీటన్నింటికంటే కూడా పెద్దదై ఉన్నటువంటి నిర్మలమై ఉన్నటువంటి తామ్రపన్ని యొక్క అలల చేత చుట్టబడినదై సూజందవన్ వీత్తిరుంద ఆశను పెంచిన వాడు వేంచేసి ఉన్నటువంటిదైనా తెంతిరుప్పేరైలు చెన్ను చేర్వన్ అలాంటి సుందరమైన తిరుప్పేరకు పోయి నేను చేరతాను అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఓ సఖి, నేను సర్వేశ్వరుడి విషయంలో మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నానని నువ్వు మీరందరూ కూడా అపవాదంగా తల్లి మీరంతా చెప్పింది మొదలుగా నా ఆశ ఇంకా మిక్కిలి పెరిగిపోయింది. అది ఎంత పెరిగిపోయింది అంటే సప్త సాగరాల్ని మహా పృథివీ ఆకాశము కూడా తనలో అణిగిపోయేటట్టుగా హెచ్చిపోయింది. కాబట్టి నేను ఆ సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్న తిరుప్పేరై అనే దివ్యదేశానికి పోయి చేరతాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎలా 5:3 మాసరు సోది అనేటువంటి తిరువామిడిలో కడల్ పోల్ అని చెప్పారట, సముద్రం లాంటి నా ప్రేమ అని చెప్పారట. కడల్ పోల్ కాదల్, సముద్రం లాంటి సముద్రము వలె ఉన్నది నా ప్రేమ అని చెప్పారట ఆళ్వార్ నాయకి. చెప్పినటువంటి ఆళ్వార్ నాయకి ఇప్పుడు ఎన్ని పాసురాలు అయ్యాయండి? అది 5:3, ఇది 7:3. 200 పాసురాలు దాటేసరికల్లా గడిచేసరికల్లా ఆళ్వార్ నాయకి ప్రేమ ఎంత పెరిగిపోయింది అంటే ఆ సముద్రాన్ని మించిపోయింది. సముద్రం మాత్రమే మించిపోయి ఉన్నదా అంటే ఆ సముద్రాన్ని మించిపోయింది, భూమండలాన్ని మొత్తం ముంచేసింది, 7 సప్త సముద్రాలని ముంచేసింది, అది ఆకాశాన్ని కూడా తనలో కలిపేసుకున్నదా అన్నట్లుగా అంత పెరిగిపోయిందట ఆళ్వార్ నాయకి యొక్క ప్రేమ. ఎలా ఆరంభంలో ఎలా ఉన్నారు ఆళ్వార్లు, ఉయర్వర ఉయన్నలం ఉడయవన్ యవనవనని అలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆళ్వార్లు అలా వారి ప్రేమ మొదలై 5:3కు వచ్చేసరికి సముద్రం అంత ప్రేమ కలిగినటువంటి వాడిని అయ్యాను నేను అని చెప్పినటువంటి ఆళ్వార్ నాయకి 7:3కు వచ్చేసరికి సముద్రాన్ని మాత్రమే కాదు భూమిని, ఆకాశాన్ని, జలాలని కూడా ముంచి వేసింది నా ప్రేమ, వాటన్నిటిని మించిపోయిందని చెప్పినటువంటి ఆళ్వార్లు ఆఖర 10 అంటే 1101.5 పాసురానికి వచ్చేసరికి ఆయన్ని కూడా ఎన్నవా, ఆయన కంటే కూడా మించిపోయినాడు, అదనిల్ పెరియ ఎన్నవా అన్నట్లుగా తత్వత్రయాన్ని కూడా మించినటువంటిది నా ప్రేమ అని చెప్పారు ఆళ్వారు. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్లు ఎలా ఇంకొక 2 లైన్లు మాత్రమే అవావర చూడు అరియనయ్యలత్తి అవావత్తు వేడుపత్త తెన్ కురుగూరు చెడగోపన్. ఇలా ఇంత ప్రేమ కలిగినటువంటి ఆళ్వాళ్ళ యొక్క ప్రేమని ఆళ్వాల్ని కూడా తన యొక్క తిరువడిగల కైంకర్యంలో చేర్చుకున్నటువంటి సర్వేశ్వరుడు ఆ ప్రేమ మొత్తాన్ని తీర్చేశాడు అని
ఇది ఆళ్వార్ల యొక్క ప్రేమ ఇలా పెరిగి 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 ఈ పాసురంలోకి వచ్చేసరికి ఆ ఇది భూమిని, జలాలని, ఆకాశాన్ని కూడా మించినంతగా నా ప్రేమ పెరిగిపోయిందని చెబుతున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. ఎలా ఆరాయనప్పుడు కండదువే కొండు ఆంతరమాన అభినివేశం సమగ్రమాయిరుక్కచ్చేదే పురంబు తోత్తుగిర మాత్రత్తయ్యే కొండు తత్సౌందర్య గుణజనితమానయన్న అభినివేశத்தை కుత్తమాగవం కొండు. ఆంతరమాన అభినివేశం సమగ్రమా, లోపల ఉన్నటువంటి అభినివేశం అలానే ఉన్నది. బయటికి పురంబుతోత్తుగిర మాత్రత్తయ్య, బయటికి కనబడేటువంటి ఈ తిరుమేని వైవర్ణ్యము, ఆ నిరం, ఆ నాణం నిరం, వాటిన్నిటిని విడిచిపెట్టేయటము, వాటన్నిటిని కోల్పోవటము, మనసు గారు కూడా అక్కడికి వెళ్ళిపోవటము, ఈ బయటకు కనబడేటువంటి లక్షణాలు మాత్రమే చూశారు. అలాంటి సౌందర్య గుణజనితమానయన్ అభినివేశక్తై కుత్తమాగవం కొండు, ఆ సౌందర్యము ఆయన యొక్క గుణాల కారణంగా నాలో కలిగినటువంటి అభినివేశాన్ని దోషంగా భావించి లోకమెల్లాం కూడి, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడి ஒரு திக்கு ఎంబెరుమాన్ పక్కలుள்ள అభినివేశమే. ఇప్పుడు ఒక ఆమెకి ఆ సర్వేశ్వరుడు విషయంలో ఇంతటి అభినివేశమా అని ఇప్పటి అభినివేశத்தை కుడిప్పది ఎండో ఎన్ను ఎన్నై అలరతోత్తా, ఇలాంటి అభినివేశం ఉండొచ్చా? ఇది ఆ వంశానికి నిందని కలిగించేటువంటి అభినివేశం కదా, ఇది ఉండకూడనటువంటి అభినివేశం కదా. అలా అని ఎన్నై అలరతోత్తా, అదిగో చెబుతారా ఊరవర్కవ్వై ఎంతోజీ అని చెప్పినట్టుగా ఊర్లో వాళ్ళ యొక్క మాటలు, ఆ నిందలే ఇదిగో ఆళ్వార్ల మనసులో కలిగినటువంటి ప్రేమ పెరగటానికి ఇంతలా కారణం ఏమిటయ్యా అంటే ఊరవర్కవ్వై ఎంతోజీ అని ఊర్లో వాళ్ళ యొక్క ఆ నిందలు అనేటువంటి నీళ్లు పోసి 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 నాలో ఉన్నటువంటి ప్రేమ ఇంతలా పెరిగిపోయింది తోజీ అని చెప్తారు అందులో. అలానే వాళ్ళ యొక్క ఇది ఈ వంశానికి అపవాదు కదా అని ఎన్నై అలరతూత్తా నన్ను నిందించగా అది అడియాగక్కొండు, ఆ నిందల కారణంగా కిళరందెజుందయన్న వినివేశత్తిన్ పెరుమై సొల్ల నిలమందు, వాళ్ళందరి యొక్క నిందల కారణంగా ఇది నువ్వు చేయకూడని పని అని నిర్బంధించడం, అంతేకాదు ఇది నీ యొక్క స్వరూపానికి సరైన ప్రమాదం కలుగజేస్తుందని చెప్పడం, ఇలాంటి మాటల హితవులు చెప్పడము, ఇది తగిన కార్యం కాదు, తగిన కార్యం కాదు, నువ్వు వెళ్ళకూడదు అని ఇలాంటి మాటలన్నీ చెప్పడం వల్ల ఆ మాటలే వీరి యొక్క ప్రేమకి ఎరువులాగా అయ్యాయట. అవన్నీ కూడా అభినివేశత్తని పెరుమై సొల్ల నిలమన్ను, ఆ వాళ్ళందరి హితవుల వల్ల నాలో పెరిగినటువంటి ఈ అభినివేశానికి, అభినివేశం ఎంత ఆళ్వారే మీకు ఎంత ప్రేమ ఉంది సర్వేశ్వరుడి విషయంలో అంటే ఆ అభినివేశాన్ని వాక్కులతోటి చెప్పలేనండి నేను. నిలమన్ను పెరుమై సొల్ల నిలమన్ను సొల్లిల్, ఒకవేళ చెప్పినట్లయితే తోజీ ఇవ్ అసంఖ్యేయమాన అండంగళం அளவிறந்து తిరునాడుం நிறைய పెరుగి அதுவும் ఎడం పోరామల్ పొంగి పెరుగా నిన్నదు. అదిగో ఒకవేళ నేను కనుక చెప్తే ఈ అసంఖ్యేయమైనటువంటి అండాలన్నీ కూడా అలవిరంద వాటన్నిటినీ దాటిపోయి తిరునాడుం నిరయ్య పెరుగి ఆ పరమపదం మొత్తం కూడా నింపేసి అది ఎడం పెరామల్ ఆ పరమపదంలో కూడా నా ఆ ప్రేమకి చోటు చాలక పొంగి పెరుగా నిన్నది, ఇంకా పొంగి 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 పెరిగిపోతోంది నా ప్రీతి. ఆదలాల్ అవన్ యజుందరుడి ఇరింద தென் திருப்பேரையிலே நானே ஆகிலும் சென்று సంశేషక్తై తవిరేన్ ఎన్గిరాల్. నా ప్రేమ, ఈ ప్రేమ పెరగటానికి కారణం మీరు చెప్పినటువంటి ఆ హితోక్తులే. అవే ఒక ఎరువులాగా మారి నాలో ప్రేమ ఇలా పెరిగిపోయింది. అది మాటలతో చెప్పలేను. ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పటికీ కూడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు కానీ ఎన్ని అండాలో తెలియవు కదా మనకి, లెక్కించడానికి వీలు కానటువంటి అండాలు ఉన్నాయి ఈ లీలా విభూతిలో. వీటన్నింటినీ కూడా ముంచేసింది నా ప్రేమ, వీటన్నింటినీ తనలో కలుపుకుంది. ఆ తర్వాత ఈ ప్రేమ పెరిగి 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 ఇంకా పరమపదం దాకా వెళ్ళిపోయింది. అక్కడ కూడా చోటు చాలక పొంగి పెరుగాను ఇక్కడ ఇంకా పెరిగి పెరిగిపోతున్నది నా ప్రేమ. కాబట్టి అవన్ యజుందరుడి ఆయన వేం చేసి ఉన్నటువంటి తెన్ తిరుప్పేరైలే నానే యాగిలిం చెండు సంశేషిక్తై తవిరే, నా అంతట నేనైనా వెళ్ళి ఆయనతోటి సంశ్లేషించకుండా విడిచిపెట్టలేను నేను ఇలా
ఆయనతో కలవకుండా ఉండలేను, ఆ ప్రయత్నాన్ని నేను విడిచిపెట్టను అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. అనంతరం పన్నీరాయర్పడి అవనోట్టై సంబంధమడియాగ ஊர்படி விளையும்படி வந்த காதலானது சர்வலோகத்தையும் விழாக்கொலை கொண்டு போகா நின்னது. ஆன பின்பு அவன் இருக்கிற తిరుప్పేరైలే సొన్ను పువ్వేన్ ఎన్గిరాలు. ఆయనతోటి సంబంధం కారణంగా ఊళ్ళో వాళ్ళంతా కూడా ఒక ఆడపిల్ల ఇలాంటి పనులు చెయ్యొచ్చా, ఆ ప్రియుడి దగ్గరికి తాను వెళ్ళటం ఏమిటి స్వయంగా, ఇది నీ స్వరూపము కాదు, ఈ వంశానికి నింద కలిగించేటువంటి విషయమని ఊళ్ళో వాళ్ళు, తల్లి, చెలికత్తెలు అందరూ నిందించేటువంటి ఆ నిందలతోటి విళయ్యుంబడి వంద కాదలానదు. ఆ నిందలే వీరి ఆళ్వార్ నాయకు యొక్క ప్రేమకి ఒక ఎరువులాగా వేసి పెరిగిపోతే ఆ ప్రేమ ఏమైంది, కాదల్ సర్వలోకత్తయ్యం విళా కొలై కొండు పోగా నిన్నది. ఈ లోకాలన్నిటినీ కూడా తనలో ముంచేసుకుంది, ఈ లోకాలన్నిటినీ తనలో కలిపేసుకుంది. అంటే ఈ లోకాలను మించిపోయింది ఆళ్వార్ల ప్రేమ. ఆనపిండు ఆయన అలాటప్పుడు ఆయన వేం చేసి ఉన్నటువంటి తిరుప్పేరైకి చెండు పుగువేన్ వెళ్ళి ప్రవేశిస్తానంటున్నారు ఆళ్వార్ నాయక. పురవాయిల్ కంట వైవన్యాదిగళయ్యే కొండు, పురవాయిల్ కండ వైవన్యాదిగళయ్యే కొండు தாய்மாரோடு ஊராரோடு வாசியரை எல்லாரும் ஒரு మెడరాయి కూడి. అదే కండదువే కొండు. ఏం చూశారండి వాళ్ళంతా, పురవాయిల్ కండ వైవన్యాదిగళయ్యే కొండు, బయటికి కనబడేటువంటి ఈ తిరుమేని వైవన్యము వీటిని మాత్రమే చూసి ఎల్లారు కూడి, అందరూ కూడి, ఎవరెవరు వాళ్ళు, తాయిమారోడు, ఊరారోడు, వాసియర వెళ్ళారు, తల్లులు, ఊర్లో ఉన్న వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా కూడి ఒక మెడరాయి కూడి ఏకకంఠంతో ఏం చేశారు, కార్కడల్ వన్ననోడు ఎంతిరత్తు. కార్కడల్ వన్నన్ వర్షాకాలపు మేఘము లాంటి వర్ణము, అంటే కరుత్త కడల్ పోలే శ్రమహరమాన, నల్లటి సముద్రంలాగా శ్రమను హరించేటువంటి ఒడివయ్యుడయ్య అవనోడే కూడి. కార్కడలు వన్ననోడు, ఆ సముద్రము వలె శ్రమను హరించేటువంటి తిరుమేని సౌందర్యం కలిగినటువంటి ఆ స్వామితోటి కూడి. ఎన్నిరత్తు కొండు అంటే ఎన్నిడయాత్తమాన సైథిల్యత్తే అవలంబిత్తుకొండు. ఎన్నిడయాత్తమ నా స్వభావమైనటువంటి సైథిల్యాన్ని చూసి ఆ అలర్ తూత్తిత్తదు మొదలాకొండ పడియై తూత్తిన అదువే హేతువాగ ఎడంకొండ. ఇదిగో నా యొక్క శైథిల్యాన్ని చూసి వాళ్ళందరూ నిందించారు, చూశారు కదా, అదువే హేతువాగా, ఆ నిందే కారణంగా ఎడంకొండ ఎన్ కాదల్ పెరిగిపోయినటువంటి నా ప్రేమ ఎలా ఉంది, తోజీ అడిలే ఇదుక్కు ప్రవర్తకయ్యాన తోజీ. అసలు నాకు ఈ ప్రేమ కలగటానికి కారణం నువ్వే కదా. అలాంటి ఓ చెలి పాసరమెట్టు ఉరైకిల్ చెప్పడం మొదలెట్టినట్లయితే ఎలాగా, పాసరమెట్టు ఇరైక్క పార్కిల్ మాటలతో చెప్పడం మొదలు పెడితే ఎలా ఉందో తెలుసా నా ప్రేమ. మంటిని జ్ఞాలముం కడల్ ఏజుం నీల్ విసుంబుం కజియప్పెరుదు. కడలిన్ మిగప్పెరుదు ఎన్నవలవే అల్లా. పూర్వం 5:3లో కడల్ పోల్ ఎన్ కాగలని చెప్పారట. సముద్రం లాంటి నా ప్రేమ అంటే సముద్రం అంత ప్రేమ అని చెప్పారు. ఈ పాత్రలో 200 పాత్రాల తర్వాత కడలిన్ మిగప్పెరుదు ఎన్నలవే అల్లా, సముద్రం కంటే మించిపోయినటువంటి నా ప్రేమ అని మాత్రమే కాదట. ఎలా ఉన్నది నా ప్రేమ, మన్సరింద భూమియం అత్తై చోழந்த கடல் கடலேஜும் ఇది எல்லாவற்றுக்கும் இடம் கொடுக்கும் మహావకాశమాన ఆకాశము. ఎలా అనట, మొదట సముద్రాన్ని మించిపోయినటువంటిది నా ప్రేమ, అది అంత మాత్రమేనా, మట్టితోటి నిండి ఉన్నటువంటి భూమిని మొత్తం ముంచేసింది. తర్వాత అత్తై చోழந்த కడల్, ఆ భూమిని చుట్టి ఉండేటువంటి ఆ 7 సముద్రాలని దాటిపోయింది. వీటన్నింటికీ కూడా అవకాశం ఇచ్చేటువంటిది విశాలమైనటువంటి ఆకాశం. దానికి కూడా తనకు ఉళ్ళే అంబడి వీటన్నిటినీ తనలో చేర్చుకునేటట్లుగా అవ్వరుగే పెరుత్తిరా అనిన్నది. అవ్వరుగే అంత ఆ పక్కకి పెరిగిపోతూ ఉన్నది నా ప్రేమ అనేటువంటిది. ఆన పిన్బు విసుమ్ము
ஆன பின்பு தெளிந்த நீர் திரையை உடைத்தாக ஐயாலே சிரமஹரமாய் కాదలై పెరుక్క వళైత్తవన్ ఇరుక్కిర తెంతిరుప్పేరయిలే తేట తేరినటువంటి నీళ్లతోటి నీళ్లు కలిగినది కావటం చేత శ్రమని హరించేటువంటిది. కాదలై పెరుక్క వళైత్తవన్, కాదలై ఈ ప్రేమని పెంచినటువంటి వాడు, కాదలై పెరుక్క వళైత్తవన్ అంటే ఈ ప్రేమని పెరిగేలాగా చేసినటువంటి వాడు అని ఒక అర్థమట. ఇంకొక అర్థం ఏమిటి, ఆళ్వార్ నాయకులు ఈ ప్రేమ పెరగటం కోసమనే చుట్టూ నవ తిరుపతుల్లో 9 రూపాల్లో వేయించేసి ఉన్నాడా? ఎందుకు ఉన్నట్ట? ఆళ్వార్ నాయకికి అన్ని దిక్కులలోనూ ఉండి ఆళ్వార్ నాయకులో ఉన్నటువంటి ప్రేమని పెంచాలి 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 అని అన్ని దిక్కుల్లో కూర్చొని ఆళ్వార్ నాయకి యొక్క ప్రేమని పెంచాట ఆయన. అలాంటి ఆ స్వామి వేయించేసి ఉన్నటువంటి తెంతిరుప్పేరయ్యలే, ఆ తెంతిరుప్పేరయ్యందు ఎంతాపమారుంబడి సింధు సేరక్కడవేన్, నా తాపం తీరేటట్టుగా వెళ్ళి నేను అక్కడికి చేరుకుంటాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎట్టాం పాటు ఈడు వ్యాఖ్యానం. ఎనకు అవనై కాణవేణుం ఎన్ను అభినివేశం కడలిల్ మిగప్పెరుది ఎన్ను అలవన్నిక్కే అలమిక్కదు. నాకు ఆయనను చూడాలి అనేటువంటి అభినివేశం, ఆ ప్రీతి ఇప్పుడు ఎలా ఉంది? కడలిల్ మిగప్పెరుది ఎన్ను అలవన్నిక్కే, సముద్రాన్ని దాటిపోయిందండి అంతవరకే ఉన్నది. అరమిక్కదు, అది ఎలా ఉన్నది? అరమిక్కదంటే హద్దులు దాటిపోయింది ఆ ప్రేమ. ఆనపింగు నీంగలాగా ఇసైగోళాగిల్, మీరు గనక అంగీకరించకపోయినట్లయితే తన వేండుప్పాడు తోత్తయ్య జుందరుడు ఇరిక్కిర తెంతిరుప్పేరైలే నాన్ పోయి పుగువేన్ ఎంగిరాల్, తన యొక్క ప్రత్యేకత తెలిసేటట్టుగా వేంచేసి ఉన్నాడు ఆ తెంతిరుప్పేరైలో. అక్కడికే నాన్ పోయి పుగువేన్, నేను వెళ్ళి ప్రవేశిస్తాను. మీ అంతటా మీరు అంగీకరిస్తే అందం ఆనందం, అలా కాకపోయినప్పటికీ ఓన్లీ మనం అంగీకరించకపోతే ఆళ్వార్ నాయకి వెళ్ళదు అనుకుంటారేమో. నేను వెళ్లకుండా ఉండలేను. ఎంచేత తన వేందప్పాడుతో ఎజుందరుడు ఇరిగిర అంటే తన యొక్క ప్రత్యేకత తెలిసేటట్లుగా వేంచేసి ఉన్నాడే స్వామి ఆ తెంతిరుప్పేరైకి నాన్ పోయి పుగువేన్, నేను వెళ్ళి ప్రవేశిస్తాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. కండదువే కొండు, ఏదో కంటికి కనపడింది మాత్రమే స్వీకరించి, ఏం కనపడింది వాళ్ళకి? ఈ తిరుమేనిలో ఉన్నటువంటి వైవర్ణ్యం. ఇదిగో నేను వెళ్తాను వెళ్తానని చెప్పేటువంటి మాటలు, నా తిరుమేని కాంతి కోల్పోయింది చూశారు. ఇదిగో నా యొక్క నాణం, లజ్జ, నెరయం, పూర్తి వీటన్నిటినీ కోల్పోయాను. ఇవే కదా నా మనసు గారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇదే కదా వాళ్ళు చూసినటువంటి విషయం. అవన్ పేరు సొల్లుదల్ தலையில் வணங்கவும் ஆங்குலோ என்று ஒரு பிரணாமம் செய்தல் செய்யுமிரே. అవన్ పేరు సొల్లుదల్, అవన్ పేరు సొల్లుదంటే ఆయనకు తిరునామాలని చెప్తూ ఉన్నది కదా 5 మాసెరు సోదిలో. అలాంటప్పుడు అవన్ పేరు సొల్లుదల్, ఆయన యొక్క నామాలని చెప్పడం. తలయిల్ వణంగవం ఆంగులో ఎండు, 2 చేతులు జోడించి నమస్కరించటం అంటే ఒక ప్రణామం చేయదల్ చెయ్యుమిరే. అది ఆయన పేరు చెప్తూ ఉన్నది. కండదివే కంటికి కనబడుతున్నది ఇవే కదా, ఆయన తిరునామాలని అనుసంధానం చేస్తున్నది. 2 చేతులు జోడించి నమస్కరిస్తోంది. ఇదే కదా. అమ్మాత్రత్తయ్యే కొండు పురవిదచుకొండు పడుగిరప్పడి ఇదువానాల్ అగవాయిల్ ఓడుగిరదు అరియిల్ ఎన్పడువరుగల్. పురవిదచుకొండు బయట కనబడేటువంటి ఈ సన్నివేశాలు చూసే వీళ్ళిలా ఇది నీ స్వరూపం కాదమ్మా, ఇది నీ స్వరూపానికి హానమ్మా అని ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే, అగవాయిలు ఓడుగరదు అరిల్, నా మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రేమ గనక వాళ్ళకి తెలిస్తే ఎన్పడువరుగల, ఏం పాటలు పడతారో వీళ్ళు. ఎల్లారు కూడి, ఎలా ఉంది పరిస్థితి? ఎల్లారు కూడి పరివరోడు హితకామరోడు இவையுருண்டும் தான் எண்ணுருப்பாரோடு வாசியரக்கூடி பிறரைப்படி சொல்ல எண்ணில் తన్నిల్ తాన్ చేరాదవర్గలం చేర్వర్గడిరే. అదిగో పరివరోడు, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరు? తోషి. హితకామరోడు, హితముని ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి తాయిమారు తల్లి. ఇవై రెండుం తాన్, ప్రేమ ఏమిటి హితం ఏమిటి 2 కాదు అని అలాగా నిర్లిప్తంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాసియరక్కూడి. ఏది వీళ్ళంతా ఏది
హితం చూసేటువంటి వాళ్ళ, ప్రియాన్ని చెప్పేటువంటి వాళ్ళ, నిర్లిప్తంగా ఉండేటువంటి వాళ్ళ అనే తారతమ్యం లేదు ఇప్పుడు. వీళ్ళంతా కూడి పిరరైప్పడి సొల్ల ఎన్నిల్ తన్నిల్ తాన్ సేరాదవరుగలం సేర్వరుగలిరే. మామూలుగా తోడికి ఏమిటి పని? ఎప్పుడు ప్రేమనే చూపిస్తూ ఉంటుంది చెలికత్తె విషయంలో. తాయిమారికి ఎప్పుడు ఏమిటి పని? హితవును మాత్రమే చెప్పడం పని, హితవే చెప్తూ ఉంటుంది. ఊరు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నిర్లిప్తంగానే ఉంటారు, ఎటు కావాలంటే అటు మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండేవాడు. ఒకళ్ళ స్వభావంలో ఇంకొకళ్ళ స్వభావం కలవదు కదా. చెలికత్తేమన్నా హితవు చెప్తుందా? తల్లేమన్నా ప్రియంగా మాట్లాడుతుందా? ఈ రెండూ కాదు కదా. అయినప్పటికీ ఇప్పుడు ఆళ్వార్ నాయకుని నిందించే విషయంలోకి వచ్చేసరికి అందరూ ఏకకంఠంగా ఒరుమిడరాయి అన్నట్టుగా ఒకే కంఠంతో పరివరోడు హితకామరోడు ఇవ ఎరండుం తాన్యన్ను ఎన్నిడుప్పారోడు వాసి ఎరక్కోడి. ప్రేమను చూపించే వాళ్ళ, హితాన్ని చెప్పేటువంటి వాళ్ళ, నిర్లిప్తంగా ఉండేటువంటి వాళ్ళ అని తారతమ్యం లేకుండా అందరూ కూడారు. ఇతరులని నిందించే సమయంలో ఎలా ఉంటారు? వాళ్ళకి సరిపడదు. మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళని నిందించే సమయం రాగానే ఎదుటి వాళ్ళని వీళ్ళు ఏకమైపోతారు. ఇది మామూలుగా సహజంగా ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అంత పొంతనే ఉండదు, అంత స్నేహభావం కూడా ఉండదు. వీళ్ళ మాట వాళ్ళకి సరిపడదు, వాళ్ళ మాట వీళ్ళకి సరిపడదు. కానీ ఏదైనా ఎదుటి వ్యక్తిని నిందించాల్సిన సమయం ఆసన్నం కాగానే వీళ్ళిద్దరి స్వభావాలు మర్చిపోతారు, ఇద్దరు ఏకమైపోయి ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. అది కదా ఇక్కడ పిరరైప్పది సొల్ల ఎన్నిల్ తన్నిల్ తాన్ సేరాదవరుగలం సేర్వరుగలరే. బయట వాళ్ళని ఎవరినైనా నిందించాల్సిన సమయం వస్తే ఇలా చేరనటువంటి ఒకరి స్వభావం ఒకరికి కలవకపోయినప్పటికీ అందరూ కూడా కూడి అందరు కలిసి వాళ్ళని నిందించడంలో ఒకరికొకరు సహాయంగా ఉంటారు కదా. వాళ్ళు సేరాదవరుగలం సేర్వరుగలరే, చేరనటువంటి వాళ్ళు కూడా చేరిపోతారు కదా. కార్కడల్ వಣ್ಣనోడు ఎంతిరత్తుకొండు. అది కార్కడల్ వಣ್ಣనోడు ఎంతిరత్తుకొండు. ఇవల్ నిறம் వివన్నమాంబోదు అవంతిరత్తే జందదాగ వేండావో. కడలేరి వడిందవిడమెన్ను తోత్తుగిరదిల్లయ్యో. ఇదిగో ఇవల్ నిறம், ఆయన ఎలా ఉన్నాడు? కార్కడల్ వಣ್ಣనోడు ఎంతిరత్తుకొండు. సముద్ర వన్నుడు ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడు? నా కాంతిని కూడా పుచ్చుకున్నాడు ఆయన. సముద్ర వన్నులాగా బాగా అలాంటి సముద్రం వంటి వర్ణంలో నీలమేఘ శ్యాముడు లాగా ఉన్నాడు. ఇవల్ నిறம் వివర్ణమాంబోదు. ఈవిడ యొక్క నిறம் ఇదంతా తొలగిపోయింది, కాంతి అంతా వైవన్యం పొందింది శరీరాన్ని. అలాంటప్పుడు అవంతిరత్తే జందదాగ వేండావో. ఆయన దగ్గరే పోగొట్టుకుంది ఈ అమ్మాయి కాంతిని తెలుసుకోవద్దు. తెలుసుకోకుండా కడలేరి అడిందవిడం ఎన్ను తొత్తుగిరదిల్లయ్యో. ఇదిగో ఇప్పుడు నన్ను చూస్తే, ఈ నా యొక్క తిరుమేని వైవన్యం చూస్తే ఈ కాంతిని మొత్తం అపహరించినటువంటి వాడు ఈయనే అని మీకు తెలియద్దా? ఇప్పుడు సముద్రం వస్తుంది, ఆ సముద్రం పైకి పొంగి కొంత దూర ప్రాంతం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటి వాటన్నిటినీ కొట్టుకొని తీసుకొచ్చి తనలో కలిపేసుకుంటుంది. ఆ కలిపేసుకున్న తర్వాత ఈ సముద్ర జలాలు ఎంత దూరం అయితే వెళ్ళాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా తనలో కలిపేసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం చూడగానే ఇదంతా సముద్ర జలాలు ఇక్కడ దాకా పొంగి వచ్చాయిలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ తనలో కలిపేసుకుంది అని మనకి తెలిసిపోతుందిగా. అది ఎంత దూరం పైకి పొంగి వచ్చిందో ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దూరం పొంగి వచ్చిందో ఆ గుర్తుల్ని బట్టి తెలుసుకుంటాం కదా మనం. కడల్ ఏరి అడిందవేడం, సముద్రం బాగా పైకి పొంగి వచ్చి నశింపచేసినటువంటి స్థానం ఎన్ను తోర్తుగిరదిల్లయ్యో. అది చూస్తే తెలియటం లేదా మీకు? ఇదిగో నా తిరుమేని కాంతి, ఇవాళ నిறம் వివర్ణమాంబోదు. ఈవిడొక తిరుమేని కాంతి వైవన్యాన్ని పొందినప్పుడు అవంతిరత్తే జందదాగ వేండావో. మీకు తెలియద్దా ఆ విషయము? ఆయనేనండి ఈవిడొక తిరుమేని కాంతిని అపహరించినటువంటి వాడు అని మీరు తెలుసుకోవద్దా అంటూ ఎన్నిడయాట్టై శ్రమహరమాన నిరెత్తై యవనోడే నిరెత్తై ఉడయ్య అవనోడే కూట్టి ఎన్నిడయాట్టై, నా యొక్క ప్రయత్నాన్ని శ్రమహరమాన నిరెత్తై ఉడయ్య అవనోడే కూట్టి. అదిగో నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నిడయాట్టం అంటే నా యొక్క కోరిక అనుకోండి, ప్రయత్నము అనుకోండి.
ఎలాగా ఎరయాటం అంటే పారిప్పు. పారిప్పు అంటే నా భావన ఏమిటి? శ్రమహరమాన నిరత్తయుడయ్యి అవనోడే కూటి. ఆయన ఎలా ఉన్నాడు? శ్రమని హరించేటువంటి కాంతి. ఎలా కార్కడల వండను కదా, ఆ వర్ణం చూడగానే మనకున్నటువంటి శ్రమ మొత్తం తొలగిపోతుంది. అలాంటి ఆయనతోటి కలిపి అలర్తూ తిత్తదు మొదలాకొండ ఎన్ కాదల్ ఉరైకిల్. అలర్తూ తిత్తదు మొదలాకొండ అంటే ఆయన విషయంలో నేను భావించేటువంటి ఈ భావన విన్న దగ్గర నుంచి ఇవరగా పేశాదే ఇరుందారుగలాగిల్ నాను సుఖమే ఇరేనో. అసలు వాళ్ళు కనుక ఇలాంటి నిందలు ఏమిటమ్మా, ఇది నీ యొక్క గుణానికి తగునా, నీ రూపానికి తగునా, నీ వంశానికి తగునా, ఇలా నీ వైవన్యాన్ని, నీ తిరుమేని వైవన్యాన్ని పోగొట్టుకోవటం ఇది ఒక ఆడపిల్లకు ఉండవలసిన లక్షణమేనా అని ఇలాగా అలర్తూ తిత్తదు మొదలాకుండా ఎన్కాదలు ఊరైకిల్. నా ప్రేమ ఇంకా 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 పెరిగిపోయింది. వాళ్ళు గనక వాస్తవానికి అలా నిందించకపోయినట్లయితే ఎవరుగా పేచాదే ఇరుందారుగలాగిల్, వీళ్ళకి ఏ మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే నాను సుఖమే ఇదేను, నేను కూడా ఎంత సుఖంగా ఉండేదాన్ని. ఇదిగో లోకులంతా చూడు ఎలా ఉన్నారు, ఇలాంటి భావనలు ఏమీ లేవు, హాయిగా ఆనందంగా తింటున్నారు తిరుగుతున్నారు, నేను కూడా అలా ఉండేదాన్ని కదా. కానీ మీరు ఇలా నిందించి నిందించి నాలో ఉన్నని అదిగో ఊరెవరికవ్వయి ఎరువిట్టు అన్నట్లుగా అదిగో మీ నిందలే నా యొక్క ప్రేమకు పెద్ద ఎరువైపోయాయి. నాన్ పజిక్కు అంది మీలువేన్ ఎన్ను కాణం ఎవరగలు పజి చొల్లప్పొక్కదు. వాస్తవానికి పాపం వాళ్ళకి నన్ను ఏదో కష్టపెట్టాలి, నా ప్రేమని పెంచాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. వాళ్ళే అనకపోతే నా ప్రేమ ఇలా పెరిగేది కాదు, ఏదో అలా ఉండేదాన్ని నా దారిన నేను. కానీ వాళ్ళేమనుకున్నారు, నన్ను ఇలా నిందిస్తే నేను వెనకడుగు వేస్తాననుకొని అందుకని పది సొల్లప్పొక్కదు నిందించడం మొదలు పెట్టారు వాళ్ళు. అయితే అలర్తూ తిత్తు అలర్తూ తినారుగల్ అలా నిందించారు వాళ్ళంతా కూడా. అది మొదలిత్యాది అది తానే అడియాగ కొండయన్ కాదలానదు శతశాఖమాగప్పనై కప్పుక్కదు అది తానే అడియాగ. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి వారి వారి స్వభావం, వయసని కాదు, ఏదైతే అమ్మా నువ్వు ఈ పని చెయ్యకు అన్నారనుకోండి, ఈ పని చెయ్యకు అని ఒకసారి చెబితే కాదు నేను ఇచ్చేస్తాను అంటారు. అదే 1కి 4 సార్లు చెప్పారనుకోండి, ఇప్పటి వరకు నేను చెయ్యాలా లేదా అనేది నిర్ణయించుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నువ్వు ఏ పని అయితే చెయ్యొద్దు అంటున్నావో అది నేను ఖచ్చితంగా చేసే తీరతాను అని చెప్పేటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు కదా. అలానే వాళ్ళందరూ కూడా నీకిది తగదు నీకిది తగదు నీకిది తగదు అని చెప్పడం వల్ల నువ్వు చేసేటువంటి పని నీ స్వరూపానికి హాని అని ఇలాంటి ఉపదేశాలు విని 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 అవేమైపోయాయి, ఆళ్వార్ నాయకులో ఉన్నటువంటి ప్రేమకి అవి ఎరువులాగా మారి ఆ ప్రేమని ఇంకా ఇంకా పెంపొందింప చేసి ఏం కాదనదు శతశాఖమాగప్పనైకప్పొక్కదు అలా వాళ్ళని నిందించడమే ఒక కారణంగా నా ప్రేమ ఒక శాఖకి 4 శాఖలు 4 16 16 32 32 64 64 128 అన్నట్ల శతశాఖమాగ 100,000 శాఖలేసి అలా విస్తరించిపోయింది నా ప్రేమంతా కూడా. కాదల్ ఉరైకిల్. ఒకవేళ అసలు ఎంత ప్రేమ ఆళ్వార్ నాయకి నీకున్నటువంటిది ఆయన విషయంలో అంటే, తన్ కాదల్ తన్నాలం సొల్ల ముడియవన్నాదు కాణం. కాదల్ ఉరైకిల్ ఆ ప్రేమ ఇంత అని చెప్పాలంటే, తన్ కాదల్ తన్నాలం సొల్ల ముడియవన్నాదు కాణం. ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి ప్రేమ చెప్పాలి అంటే సొల్ల ముడియవన్నాదు, చెప్పి ముగించడానికి వీలు కానటువంటి ప్రేమ ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ సొల్ల ముడియవన్నాదు కాణం. అంతేకాదు ఎలాంటిదంటే ఏతో వాచో నివర్తంతే ఎన్గిర విషయత్తై చొల్లిലും ఇవళ కాదల్ పేచుక్కు నిలమండు. యతో వాచో నివర్తంతే అనేటువంటి తైత్రేయోపనిషత్తులో చెప్పినట్లుగా ఆ పరమాత్మ యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని చెప్పడానికి ఆ ఉద్యుక్తులైనటువంటి ఆ వేదం ఎక్కడి దాకా వెళ్ళి బ్రహ్మగారి ఆనందం వరకు వెళ్తుంది. అంతే, పరబ్రహ్మ యొక్క ఆనందాన్ని చెప్పడానికి చేతగాక వెనుదిరిగి వచ్చాయి కదా వాక్కులన్నీ కూడా. యతః ఎక్కడ నుండి వాచః నివర్తంతే వాక్కులు వెనదిరుగుతున్నాయో
అని చెప్పినట్లుగా ఎలాగా ఒక మనుష్యుడి యొక్క ఆనందం, ఆ మనుష్యుడి ఆనందం కంటే 100 రెట్లు గొప్పదైనటువంటిది దేవతల యొక్క ఆనందం, ఆ దేవతల యొక్క ఆనందం కంటే 100 రెట్లు అధికం ఇంద్రుడి యొక్క ఆనందం, ఆ ఇంద్రుడి యొక్క ఆనందం కంటే కూడా 100 రెట్లు అధికం బృహస్పతి గారి ఆనందం, ఆ బృహస్పతి గారి ఆనందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం, ఆ ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు, ప్రజాపతి అంటే ఎవరు? బ్రహ్మగారు. 100 రెట్లు ఆనందం ఎక్కువ అని పరమాత్మ యొక్క ఆనందాన్ని చెప్పి ముగించడానికి సాధ్యం కాలేదు ఎవరికి? వేదానికి, ఉపనిషత్తులకి కూడా. అలాంటి విషయத்தை சொல்லிலும் ఇవల్ కాగల్పేచ్చుక్కు నిలమందు ఎతో వాచో నివర్తంతే అని ఎక్కడి నుంచైతే ఏ పరమాత్మ యొక్క ఆనందాన్ని గురించి చెప్పాలని ఉద్యుక్తులైనటువంటి ఆ ఉపనిషత్తులు వేదాలు కూడా తిరిగి వచ్చాయో, అలాంటి వేదాలకు కూడా అందనటువంటి విషయమైనా ఇదిగో పరమాత్మ యొక్క ఆనందం ఇంత అని చెప్పి ముగించడానికి వీలుందట. కానీ ఇవల్ కాదల్ పేచ్చుక్కు నిలమందు, ఆళ్వార్ నాయకు యొక్క ప్రేమ పేచ్చుక్కు నిలమందు, మాటలకి అందనటువంటిది, వాచామ గోచరం. అంటే పరమాత్మ యొక్క ఒక గుణాన్ని చెప్పడానికి వేదాలన్నీ ఉపనిషత్తు వెనకడుగు వేసిందే. అలాంటి వేదమే పర్వాలేదండి ఇప్పుడు నేను చెప్పగలను పరమాత్మ యొక్క ఆనందం ఎంతో అని అదైనా చెప్పి ముగించొచ్చేమో అంట. కానీ ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి ప్రేమ మాత్రం మాటలతోటి చెప్పడానికి సాధ్యం కానటువంటిది. ఇక్కాగలుక్కు చెప్పారు కదా, ఎప్పుడు ఎంత పెరిగిపోయింది ఆళ్వార్ యొక్క ఆనందం అంటే 5:3లో సముద్రమంత నా ప్రేమ అని చెప్పినటువంటి ఆళ్వార్లు 200 పాసురాలు ముందుకు రాగానే 7:3కి వచ్చేసరికి సముద్రాన్ని మించిపోయింది నా ప్రేమ అన్నారు. సముద్రాన్ని మాత్రమే కాదు, ఇదిగో ఎన్ని అండాలో లెక్కించడానికి వీలు కానటువంటి ఈ అండాలన్నిటినీ ముంచేసింది, ఆ తర్వాత 7 సముద్రాలని ముంచేసింది, ఆ తర్వాత వీటన్నిటికీ అవకాశంగా ఉన్నటువంటి ఆకాశాన్ని కూడా ముంచేసింది, పరమపదం దాకా వెళ్ళింది. ఆ పరమపదంలో ఇదిగో ఇంకా అక్కడి నుంచి కూడా పెరిగి ఇంకా ప్రవహిస్తోంది నా ప్రేమ అని చెప్పేటువంటి దశ ఈ 7:3కు వచ్చేసరికే ఉన్నది. 10:10కి వెళ్ళేసరికి ఎంత ప్రేమ అంటే అదనిల్ పెరియ ఎన్నవా అని తత్వత్రయాన్ని కూడా దాటిపోయినటువంటి ముంచేసినటువంటి నా ప్రేమ అని చెప్పేటువంటి దశ కలిగింది. ఈ ప్రేమంతా ఎప్పుడు తీరింది, యాటంతా ఎప్పుడు తీరింది అంటే అవావర చివర 2 లైన్లంట 1101.5 పాసురం వరకు కూడా ఆడవాళ్ళకి ఇదే ఆర్తి. నా ప్రేమింత, నాతోటి సంశేష ఇదే వేదన. ఒక్కసారిగా 2 పాసురాలు అవావర చూడనేటువంటి అవా అత్తు వీడు పెట్టు కురుగురు సెడగోపను సన్న, ఆ ప్రీతంతా కూడా తీరేటట్లుగా ఆయన తన యొక్క తిరువడిగళ్ళలో తనలో చేర్చుకొని ఆ ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ సమయం ఆ 2 పాదాలట. అలాంటి ప్రేమ ఆడవాళ్ళ యొక్క ప్రేమ ఎంత అని ఎలా చెప్పగలరు అంటే ఇక్కాగలుక్కు విషయభూతనాన అవనయ్యం విళా కొలై కొళ్ళవత్తాన కాగలిదే. ఏమిటండి ఈ కాగలుక్కు ప్రేమ? ఈ ప్రేమ ఎవరి విషయంలో? విషయభూతనాన అవనయ్యం, ఈ ప్రేమని కలిగించినటువంటి వాడు ఆయనే, ఈ ప్రేమని పొందవలసినటువంటి వాడు ఆయనే. విషయభూతం ఎవరు? ఆయనే, సర్వేశ్వరుడు. ఇంత ప్రేమ ఆడవాళ్ళకు కలగడానికి కారణమైనటువంటి వాడు ఆయనే కదా. సరే, ఆడవాళ్ళలో ఇంత ప్రేమని కలిగించాడు, ఆ ప్రేమని పొందేటువంటి వాళ్ళు ఎవరు? ఆయనే. ఆ ప్రేమని పొందవలసిన వాడు ఆయనే. ఆయనని కూడా విళా కొలై కొళ్ళవత్తాన కాగలిదే, ముంచేసేటువంటి ప్రేమ కదా ఇది. సుడర జ్ఞాన ఇన్బం ఎన్ను భగవద్ ఆనందத்தை சொல்லி வைத்து, భగవంతుడి యొక్క ఆనందాన్ని చెప్పి అదనిల్ పెరియ ఎన్నవా ఎన్నదిరే, అదనిల్ పెరియ భగవద్ ఆనందం కంటే కూడా నా ప్రేమ ఇంకా పెద్దదండి అని చెప్పినటువంటి స్థితి కదా ఆడవాళ్ళది. అందుకని కాదల్ ఉరైకిల్, ఆ ప్రేమ గురించి చెప్పాలి అంటే వాచామ గోచరం, వాక్కుకు అందనటువంటిది ఎలా చెప్పాలో తెలియదు. తోషి ఓ చెలి ఇక్కాగలై విళైక్కైక్కు నీ పన్నుం కృషి అరిదీరే ఇదిరింద పడిపారాయ్. అదిగో ఈ కాదల్, నాకు అసలు ఇంత ప్రేమ కలగటానికి కారణమైనటువంటిది ఏమిటి? ఎరుగు ఏమిటి అంటే నీ పన్ను కృషి అరిదీరే, నువ్వు చేసినటువంటి కృషే కదా అది. అలాంటి ఆ కృషి ఇది రుంద పడిపారా,
ఈ ప్రేమ ఉన్నటువంటి ప్రకారం చూడు అని ఎలానట 1101.5 పాసురం వరకు ఆడవాళ్ళు పడినటువంటి ఆ ఆర్తంతా తీరేటట్టుగా, ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఆర్తంతా తీరేటట్టుగా స్వామి ఏం చేశాడు, తన యొక్క తిరువడిగళ్ళ కింద చేర్చుకొని ఆ ఆర్తిని మొత్తం శమింప చేశాడు కదా ఆడవాళ్ళు. ఎలానట మొదటి తిరువాయముజులు మొదటి 10లో పరమాత్మ పరత్వం కలిగినటువంటి వాడు అని చెప్పినటువంటి ఆడవాళ్ళు ఆ పరత్వానికి కారణమైనటువంటివి కారణత్వం, వ్యాపకత్వం, నియంతృత్వం, కారుణికత్వం అని ఈ 4 గుణాలు కలిగినటువంటి వాడే పరత్వం కలిగినటువంటి వాడు అని, ఆయనే ఆశ్రయించదగినటువంటి వాడు అని 6వ 10లో శరణ్యత్వం అనేటువంటి గుణం కలిగిన వాడు అని చెప్తూ, 7వ 10లో శక్తి కలిగినటువంటి వాడు అని చెప్తూ, 8వ 10లో సత్య కామత్వం కలిగినటువంటి వాడు అని చెప్పినటువంటి పరమాత్మ ఆపత్సకుడుగా ఉంటాడని 9వ 10లో చెప్పి, ఆర్తి హరత్వం అనేటువంటి గుణాన్ని కలిగిన వాడు పరమాత్మ అని ఎలాగా ఈ 1101.5 పాసురం తర్వాత ఆడవాళ్ళని అవావత్తు వీడు పెట్టు, ఆడవాళ్ళ యొక్క అవా అత్తు ఆ ప్రీతికి తగినట్టుగా ఆ సంశ్లేషణ కలిగించి ఆయన యొక్క ఆర్తిని హరించినటువంటి వాడు కావటం చేత ఆర్తి హరత్వం అనే గుణం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని చెప్తూ, అయితే కాదల్ ఈ కాదలై విలైక్కు నీ పన్ను కృషి అరిదీరే. అసలు నాకు ఈ ప్రేమ పెరగడానికి నువ్వు చేసిన కృషి నీకు తెలుసు కదా తోజి చెలి, ఇది రిందపడి పారే, అసలు నా ప్రేమ ఎలా ఉందో చూస్తావా చూడు అని ఎలాగా మణ్ణిని జ్ఞానమిత్యాది కాదల్ కడలిల్ మిగప్పెరిదాల్ ఎన్నవిடும், కాదల్ కడలిల్ మిగప్పెరిదాల్, ఆ కాదలు ఎలా ఉంది, కడలిల్ మిగప్పెరిదాల్ సముద్రాన్ని మించిపోయిందని ఒక మాట చెప్పానండి. ఎలా ఓరాదే సొన్నోం, ఏదో అనాలోచితంగా ఆ మాట చెప్పేశామంతే, ఆలోచించి చెప్పినటువంటి మాట కాదు. ఏది తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కూడా శ్రీ తిరుమలలో ఓరాదే సొన్నోమని ఏంటి పురుషార్థాలు 4 అని చెప్పామండి. ఏమిటి ఓరాదే సొన్నాం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను 4 చెప్పాము. లేదా ఓరాదే సొన్నాం అనాలోచితంగా చెప్పా, కానీ పురుషార్థాలు 3 ధర్మ అర్థ కామాలు అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా మీ ప్రేమ ఎంత ఆళ్వారే అని అడిగితే ఎలా చెప్పాను, కాదల్ కడలిల్ మిగప్పెరిదాల్, సముద్రాన్ని మించిపోయింది నా ప్రేమ అని ఏదో ఆలోచించకుండా చెప్పాను అప్రయత్నంగా. ఆ నాల్ ఎంగనే సొల్లుంబడి ఎన్నిల్, మరి ఎలా చెప్పాలి ఆళ్వార్ నాయకి అంటే ఇదిగో చెప్తా, పెరియవత్తిల్ పెరియదు ఎన్నుం ఎత్తనయ్యల్లదు, నా ప్రేమ ఎంత అంటే ఆ పెద్దదైనటువంటి పెరియవత్తిన్ పెరియదు ఎన్నుం ఎత్తనే, అన్నింటికంటే పెద్దది అయితే ఉంటుందో దానికంటే పెద్దది నా ప్రేమ అంతే. దానికి చెప్పాల్సినటువంటి మాట ఏదో తెలియక ఏదో మాటల సందర్భంలో కాదలు కడలిలు మిగపెరిదాలని ఒక మాట అన్నా అంటే అది అనుకోకుండా చెప్పినటువంటి మాట అంతే. వాస్తవానికి నీ ప్రేమ ఎంత అంటే ఏం మాట చెప్పాలి, పెరియదు ఎన్ను ఎత్తనయ్యల్లదు, పెద్దవాటి కంటే కూడా పెద్దదండి నా ప్రేమ అని చెప్పాలంటే ఒక పాసరం ఇట్టు చొల్లలాగదిల్లే, ఏదో ఒక మాటతోటి చెప్పడానికి సాధ్యం కానటువంటిది నా ప్రేమ. మన్నాలే నెరుంగిన భూమి ఎన్నపడి అత్తయ్యం సూడంద కడలేజం అవత్తుక్కు ఎల్లాం అవకాశమాన ఆకాశముం ఇవ ఎత్తనైక్కుం అవ్వరుగు పట్టిరుక్కై. మన్నాలే భూమితోటి నిండిపోయినటువంటిది భూమి, దానిని చుట్టుకొని ఉన్నటువంటివి 7 సముద్రాలు, వాటన్నింటికీ కూడా అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం. ఇవ్వెత్తనైక్కుం అవ్వరుగు పట్టి ఇరుక్కే, వీటన్నింటినీ దాటిపోయి ఉన్నది నా ప్రేమ, వీటన్నిటిని విడాకొల్లే తనలో చేర్చుకున్నటువంటిది నా ప్రేమ. ఇప్పటి కాగల్ సరే పురండాల్ చెయ్యప్పాతది ఎన్నెన్నా. సరే ఆళ్వార్ నాయకి మీ ప్రేమ ఇంతలా పెరిగిపోయింది అంటున్నారు కదా, మరి అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే తెన్నిరై ఇత్యాది ఇక్కాదల్ మరుననయుంబడియాన విషయం ఇరుంద విడత్తే పోయి పుగుం అత్తనే. అది కాదల్, ఇది అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి చోటుకు వెళ్ళిపోయి ప్రవేశిస్తా అంతే. ఎక్కడికి వెళ్ళాలి, తెన్తిరుప్పేరేకి వెళ్తానని ఒక అర్థమట. ఈ కాదల్ మరుననయ్యుంబడియాన విషయం ఇరుంద విడత్తే పోయి పుగుం అత్తనే. ఈ కాదల్ ఏమిటి, తెంటిరై ఇత్యాది అన్నారు కదా, ఏమిటి తెంటిరై ఇత్యాది అంటే ఎలాంటిది, అందమైనటువంటి కెరటాలు తెంతిరుప్పే అలలతోటి తామ్రపన్ని నది అక్కడ ఎలా ఉంటుంది,
అలలు కొడుతూ ఉన్నటువంటిదే ఆ ఊరిని మొత్తం చుట్టుముట్టి ఉంటుంది తామ్రపర్ణి నది. అక్కడికి వెళ్ళి ప్రవేశిస్తాను అని చెబుతున్నారు కదా తెంతిరుప్పేరైకి. వెళ్తూ వెళ్తూ తెంటిరై, అదిగో అలలు కొడుతూ ఉండేటువంటి తీర్థం కలిగిన ఆ తామ్రపర్ణి నదిలో ఏం చేస్తాను, నా ప్రేమను ఒక్కసారిగా తీర్థం ఆడిస్తాను, పవిత్రత చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. అది అంటే ఈ అనుభవాన్ని పొందే అవకాశం ఉన్న చోటకి ఆ తెంతిరుప్పేరైకి వెళ్తాను అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమిటయ్యా అంటే, నాకున్నటువంటి ప్రేమని అలలు కొడుతూ ఉండేటువంటి తామ్రపర్ణి నదీ జలాలలో స్నానం చేయించి అదిగో ఆ తెంతిరుప్పేరైకే వెళ్తాను. తెలింద திரைகளாலே சூழப்பட்டு அவன் வீற்றிருந்த తెంతిరుప్పేరైలే పోయి పుగుం అత్తనే. చేట తేరినటువంటి కెరటాలతోటి చుట్టబడినటువంటి ఆ తెంతిరుప్పేరై, ఆ తెంతిరుప్పేరైలో ఆయన వేంచేసి ఉన్నారు. అక్కడికే వెళ్ళి నేను ప్రవేశిస్తానంటే సస్య ఉపవన షండేషు నానా పుష్ప సుగంధిషు విహృత్య సలిల క్లిన్న తవాంకే సముపావిశం ఎంగిరపడియే అనుభవ యోగ్యమాన దేశత్తిలే పోయి పుగక్కడవోం. ఎలాగా సీతాపిరాట్టి చెప్పినటువంటి మాట ఇది. అశోకవనంలో చెప్పింది, కానీ ఇది జరిగినటువంటి సన్నివేశం ఎప్పుడో చిత్రకూట పర్వతం మీద జరిగినటువంటి సన్నివేశాన్ని తానే సీతాపిరాట్టి అని గుర్తు తెలిసేలాగా హనుమకు చెప్పినటువంటి విషయం. ఎక్కడ చిత్రకూట పర్వతం మీద విహరిస్తూ ఉన్నారు సీతారాములు ఇద్దరూ కూడా. రామచంద్రుడు అలా కూర్చొని ఉన్నాడు, సీతాపిరాట్టి విహరిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది ఆ చిత్రకూట పర్వతము అంటే, ఉపవన షండేషు నానా పుష్ప సుగంధిషు, అనేక అనేక రకాల పుష్పాలన్నీ వికసించి వాటి యొక్క పరిమళాలతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతాలు, ఉపవనాలు, పెద్ద పెద్ద వనాలు, దాని చుట్టూ చిన్న చిన్న ఉపవనాలు, వాటన్నిటిని కూడా విస్తృత్య సలిల క్లిన్న, వాటన్నిటినీ విహరించి ఆ పరిమళాలన్నీ ఆస్వాదించి ఆనంద తరంగిత అయినటువంటి హృదయం కలిగినటువంటి ఆ సీతా పిరాటి మనసంతా కూడా ఈ పుష్పాలతో కూడినటువంటి వనాలన్నిటినీ సేవించడం వల్ల, ఆ పరిమళాలని ఆస్వాదించడం వల్ల మనసంతా ఆనందం, అంతటా విహరించడం వల్ల శరీరానికి ఉల్లాసం. ఈ ఉల్లాసం ఎక్కువసేపు అంటే కాస్త శ్రమ కలుగుతుంది కదా. కాళ్ళు నొప్పెట్టడంతో వెళ్ళి ఎక్కడికి చేరింది, తవాంకే సముపావిసం, ఆయన ఒడిలోకి వెళ్ళి కూర్చున్నట్లుగా. ఇదిగో ఆళ్వార్నాయికి కూడా అనుభవయోగ్యమాన దేశత్తులే పోయి పుగక్కడవం. అలా సీతా పిరాటి ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఆనందాన్ని అనుభవించినా చివరికి వెళ్ళి రామచంద్రుడి ఒళ్ళో కూర్చున్నట్లుగా ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్తా, అనుభవయోగ్యమాన దేశత్తులే, అనుభవానికి యోగ్యమైనటువంటి ఆ దేశంలోకి వెళ్ళి పుగక్కడవం ప్రవేశిస్తాం మేం కూడా అని వీళ్ళు అడిగారు కదా. ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావంటే, ఆనాడు సీతా పిరాటి ఎలాగైతే అంతా తిరిగి ఆడి పాడి అన్ని చేసి అలసట తీర్చుకోవడానికి ఆ రామచంద్రుడి ఒళ్ళో చేరినట్లుగా మేం కూడా అదిగో ఎక్కడికి వెళ్తాను, ఆ అనుభవయోగ్యమైనటువంటి తెంతిరుప్పేరైకి వెళ్తాను. సేర్వన్ సెండ్రే ఇని పగట్టాల్ తీరాదు పుక్కల్లదు విడేన్. ఇంకా మాటలతోటి సరిపెట్టడం కుదరదండి. పుక్కల్లదు విడేన్, ప్రవేశిస్తే తప్ప విడేన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆళ్ళు విడుదల్ అవన్ వరూపార్తు ఇడుతల్ చెయ్యేన్. ఏదో ఆళ్ళు విడుదల్, వాళ్ళని వీళ్ళని పంపించ, ఆళ్ళంటే ఇక్కడ ఎవరు, మనస్సు గారిని పంపించడము. అవన్ వరూపార్తు ఇడుతల్ చెయ్యేన్, ఇదిగో మనసు గారిని పంపించాను కదా, ఆయన వస్తాడు కదా అని ఎదురు చుట్టం లాంటి కార్యాలు ఇంకా చెయ్యను. సెండ్రే సేర్వన్, వెళ్ళటమే, సేర్వన్ వెళ్ళి చేరతాను. ఇని ఎదిరే అవన్ వరిలు మీలేన్, అదిగో వెళ్ళటం ఎలాగో తెలుసా, ఒకవేళ ఆయనే ఆళ్వార్నాయకి గారు మనసు గారిని పంపించారు కదా, అదిగో ఆవిడ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడ నా సౌందర్యంలో ఈడుపడిపోయి ఉన్నాయి కదా, వాటన్నిటిని తీసుకొని నేనే ఆళ్వార్నాయకి దగ్గరికి బయలుదేరతాను అని ఆళ్వార్నాయకి ఆ ఊరు వెళ్ళటానికి చేసే ప్రయత్నంలో కొంత దూరం వెళ్ళగానే ఆయనే ఎదురొచ్చాడు అనుకో, పద తిరుక్కురు ఊరికి బయలుదేరదాం అని ఆయన అన్నాడు అనుకో, అలా అయినా కూడా నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఇదిగో అప్పుడు ఏం చెప్తాను, అదిగో నువ్వు కావాలనుకుంటే వెళ్ళి కాసేపు అక్కడ ఉండి నువ్వు కూడా తెంతిరుప్పేరైకి రా అని చెప్పేస్తా. ఎందుకో తెలుసా, ఆ తిరుక్కురుగూరు అనేటువంటిది విశ్లేషము సంశ్లేషము ఇది అక్కడ ఉన్నటువంటి స్థితి. ఇంకా అనుభవం నాకొద్దయ్యా, నువ్వు స్థిరంగా వేయించేసి ఉండేటువంటి ఆ తెంతిరుప్పేరైకే వెళ్ళి చేరతాను.
అని అవనై చేరుగై అన్న ఉద్దేశం ఆయన్ని పొందడం కాదండి అసలు ఉద్దేశం. అంగే సెండు కిట్టుగై అక్కడికి వెళ్ళి సమీపించడం. ఎక్కడికి వెళ్ళి ఆ తెంతిరుప్పేరే కూడా ఉద్దేశమే నాకు. అంగే సెండు కిట్టుగై అక్కడికి వెళ్ళి ఆయన్ని సమీపించడం ఉద్దేశం. కాబట్టి ఆయనే ఎదురు వచ్చి పద ఆళ్వార్ నాయకి అని వెనక్కి తిరగమన్నా కూడా వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడికే వెళ్ళి ఆ ఊరిలోనే ఆయన్ని పొందడమే నాకు ఉద్దేశ్యం అంటున్నారు ఆళ్వార్ నాయకి. కండదువే కొండు ఎల్లారం కూడి కార్కడల్ వண்ணనోడు ఎంతిరత్తు கொண்டலர் தூத்தித்தது முதலா கொண்டா என் காதல் உரைக்கில் தோழி மண்ணினி ஞானமும் ஏழ்கடலும் நீள் விசும்பும் கழியப் பெரிதால் தென்னிறை சூழந்து அவன் வீத்திருந்தா தென் திருப்பேரையில் சேர்வன் சென்றே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே